దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన 46 దినాలు ప్రభు తన సన్నిధి మనకు తోడుగా ఉంచి నడిపించి ఈ 47వ దినములోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి ఆరాధించడానికి అల్పులమైన మనకు ప్రభు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి ఇటు గొప్ప ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మనమందరం ఈ దినం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని దర్శించబోతా ఉన్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతా ఉన్నాడు. ప్రభు తన కృప ద్వారా ఈ దినం మనం నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ ఉదయం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించబోతా ఉన్నాం. ప్రభు పాదాలు పట్టుకోబోతున్నాం. ప్రభు కృప చేత మనం నడిపించబడుతా ఉన్నాం. వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రారంభ ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీ నామాన్ని స్తుతిస్తున్నాం. అల్పులమైన మాపై మీరు కృప చూపించండి. బలహీనులమైన మాపై మీరు కృప చూపించండి. మీరు బలపరచండి ఆయన. ప్రతి దుష్టుని కార్యాలు మీరు లయపరచండి. ప్రతి ఆటంకములు మీరు తప్పించండి. అయ్యా, చాలిన దేవుడుగా మీరు తోడుండండి ఆయన. బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, మా స్థితిగతులు ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా, ఈ ఉదయకాలం అల్పులమైన మమ్మల్ని మీరు దర్శించండి ఆయన. మా బంధకాల నుంచి విడిపించండి. అనారోగ్యాల నుంచి విడిపించండి. సాతాను పోరాటాల నుంచి విడిపించండి. అయా, ఆత్మీయతలు మమ్మల్ని స్థిరపరచండి ఆయన. ప్రార్థన ఆత్మతో, విజ్ఞాపన ఆత్మతో, మొరపెట్టే ఆత్మతో, లోబడే ఆత్మతో యేసు నామములో మీరు మమ్మల్ని నింపండి తండ్రి. ఎక్కడ అవిధేయులముగా అయ్యా తప్పిపోయి తిరుగుతున్నామో, ఎక్కడ అపాత్రులముగా నీ దృష్టికి అయోగ్యులుగా మా జీవితం ఉందో యేసు నామములో మీరు మమ్మల్ని దర్శించండి. అయ్యా, మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి. ప్రతి దుష్టుని కార్యాలు మీరు లయపరచండి. ఆటంకముల నుండి తప్పించండి. శోధన నుండి తప్పించండి. బలహీనతల నుంచి తప్పించండి. అయ్యా, కృప ద్వారా నడిపించండి. అయ్యా, బలమైన నీ బాహు చాపండి తండ్రి. దినం అయ్యా, మీరే చాలిన దేవుడిగా తోడుండండి ప్రభువా. ప్రతి కుటుంబంలో మీ ఆత్మ కార్యాలు జరిగించిన ఆయన. శోధనలన్నీ విడిపించేయ, బాధలన్నీ విడిపించేయ, బంధకాలన్నీ విడిపించేయ. అయ్యా, నీ మహిమ, నీ కృప మా అందరి ఎడల మీరు కనపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం అల్పులమైన మాతో మీరే మాట్లాడండి ఆయన. మీ వాక్కు ద్వారా మాట్లాడండి. మీరే మమ్మల్ని ధైర్యపరచండి. మీరే మమ్మల్ని బలపరచండి. అయ్యా, మీ మాటలు వినిపించండి. అల్పులైన నన్ను మీరు మరుగుపరచండి దేవా. నీ చిత్తానుసారంగా, నీ ఉద్దేశానుసారంగా మీరు మాట్లాడండి. సమస్త దుష్టుని కార్యాలు యేసు నామములో మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు ఆయన. చాలిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విడువని దేవా, ఎడబాయిని తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. నువ్వు మాత్రమే సర్వశక్తిమంతుడవు అయ్యా. నువ్వు మాత్రమే నమ్మదగిన దేవుడు. నువ్వు మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు. నువ్వు మాత్రమే ఉన్నతుడైన దేవుడు. నువ్వు మాత్రమే మహోపకార్యాలు జరిగించగలిగిన దేవుడు ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాం. మీరే కృప చూపించండి, బలపరచండి. నీ బలమైన బాహు మాకు తోడుగా ఉంచండి. నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. నీ ఉపవాస ప్రార్థనలో శత్రు కార్యాలపై విజయం ఇవ్వండి. శత్రు బంధకాలపై విజయం ఇవ్వండి. కనబడని శత్రువుతో మేము పోరాడుతుండగా అయా, మీరే విజయాన్ని అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మాపై కృప చూపించండి. మీరే మమ్మల్ని విడిపించండి. మీరే మమ్మల్ని బలపరచండి. మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించి బలపరచమని సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా మనం కలుసుకోవటానికి, ప్రభు మాటలు వినటానికి, ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. గతించిన 46 దినాలు ప్రభు తన సన్నిధి మనకు తోడుగా ఉంచి నడిపించాడు. ఈ 47వ దినములో ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట, మొదటి ప్రేమ కలిగి జీవించడం ఎలా. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మొదటి ప్రేమను కలిగి జీవించడం ఎలాగో ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు దృష్టిలో మొదటి ప్రేమను కోల్పోయిన స్థితిలో ఈరోజు నా జీవితం ఉందేమో. అనేక విషయాల్లో ప్రభు దృష్టికి ఇష్టకరంగా, యోగ్యకరంగా మన జీవితం ఉందో లేదో, కానీ ఈ దినం ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. మొదటి ప్రేమతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. ప్రభు ఉద్దేశానుసారంగా నడిపించబడదాం. ప్రకటన గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్న మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసీ సంఘముతో ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎఫెసీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే,
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అక్కడ ఎఫెసి సంఘములో ఎఫెసి యొక్క క్రియలు, ఆ సంఘం యొక్క క్రియలు, ఆ సంఘం యొక్క పద్ధతులు, ఆ సంఘం యొక్క ఆలోచనలన్నీ ప్రభు ఎరిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసి సంఘం ఎలాగుందంట, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆ సంఘము ప్రభు నిమిత్తం భారమైన అనుభవిస్తోంది, ప్రభు నిమిత్తం శ్రమనైనా అనుభవిస్తుంది, ప్రభు నిమిత్తం పోరాటాలైనా అనుభవిస్తుంది. ఆ సంఘము ప్రభు కొరకు సహనముతో ఎదురు చూస్తా ఉందండి. ఈరోజు ఆ సంఘముతో ఎత్తిపెట్టి ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో మనము బలహీనులమే కావచ్చు, కొన్నిసార్లు మంచి లక్షణాలు మనలో ఉండొచ్చు, కొన్నిసార్లు అనాలోచనగా మనం జీవిస్తా ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మనకు విడుదలని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న మనం ధైర్యం తెచ్చుకుందాం. ఎఫ్ఎస్సి సంఘములో అనేకమైన మంచి లక్షణాలు ఉన్నాయి. ప్రభుకి ఇష్టకరమైన జీవితం, ప్రభు మెచ్చే జీవితం, ప్రభుకు నచ్చే జీవితాన్ని వారు కలిగి జీవిస్తా ఉన్నారు. నీ సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి, దేవుని నామము నిమిత్తం భారమైన, శ్రమ అయిన, కష్టమైన అనుభవించే జీవితం ఆ ఎఫెస్సి సంఘం కలిగి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో భారమును భరించే వారంగా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో శ్రమలను, పోరాటాలను అనుభవించే వారంగా ఈరోజు నీ నా జీవితం ఉందేమో. కానీ ప్రతికూలతను విడిపించే దేవుడు, బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, మన జీవితంలో మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని తప్పించే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు, మన జీవితంలో నూతన కార్యాలు జరిగించే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఉదయం ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, ప్రభు మనల్ని శక్తితో నింపబోతున్నాడు, ప్రభు మనకు సహాయం చేయబోతా ఉన్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు, ప్రభువు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటలు వింటున్నాం. మనము కృపచేత బలపరచబడే వారంగా, ప్రభు చేత బలపరచబడే వారంగా, ప్రభు ద్వారా ఆశీర్వదించే బడే వారంగా నీవు నేను ఉండాలని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విధంగా మన జీవితం ఉందో, ఏ విధంగా మనం ప్రభు దృష్టికి జీవిస్తా ఉన్నామో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. మనల్ని ప్రభు ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. మొదటి ప్రేమను కలిగి జీవించటం ఎలాగో ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఎఫెసి సంఘములు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. దేవుడు మెచ్చిన లక్షణాలు, దేవుడు మెచ్చే జీవితం వారి జీవితాల్లో ఉంది. 2వ వచనంలో రాయబడుతోంది, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయ తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. అన్ని తెలుసుకుంటున్న సంఘం ఈ సంఘం. దుష్టులను సహించలేని సంఘం. దుష్టత్వం కలిగి ఎవరైనా జీవిస్తా ఉంటే అలాంటి వారిని సహించలేని సంఘం ఈ సంఘం. దుష్టులను సహింపలేదు, అపోస్తులు కాకే తాము అపోస్తులు, మేము పరిశుద్ధులము, మేము గొప్పవారు, మేము దైవజనులము, మేము హోదా కలిగిన వారమని చెప్పుకునే వారిని కూడా పరీక్షించి వీరు నిజముగా దైవజనులా, నిజముగా అపోస్తులులా, నిజముగా దేవుని ఎరిగిన వారా, నిజముగా దేవుని బిడ్డలా కాదా అని సమస్తాన్ని గ్రహించి తెలుసుకుంటున్న సంఘం అండి. గుడ్డిగా నమ్మి వెళ్ళే సంఘము కాదు. ఎఫెసి సంఘము జీవితంలో గుడ్డిగా నమ్మి వెళ్ళే సంఘము ఆ సంఘం కాదండి. అన్ని ఎరిగి ఉన్న సంఘం, అన్ని తెలుసుకుంటున్న సంఘం, అన్నిటిని తెలుసుకొని అన్నిటిని ఎదుర్కొంటున్న సంఘం. ఈరోజు నీ నా జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఈరోజు చాలా మంది గుర్తించలేని వారంగా ఉన్నారు. ఎవరు ఏంటి ప్రతికూల పరిస్థితులు, ఏంటి సాతాను పోరాటాలు, ఏంటి పరిస్థితులని గుర్తించలేని అనుభవాన్ని ఈరోజు చాలా మంది కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శిస్తా ఉన్నాడు. ఈరోజు ఆ సంఘములో ఆ క్రియలు బాగున్నాయి, వారి సహనం బాగుంది, వారి కష్టం బాగుంది. వారు దుష్టులు సహించలేరు, దుష్టులు పాపులను సహించలేరు వాళ్ళు. ఎందుకంటే వారు నీతిని కలిగి బ్రతుకుతూ ఉన్నారు. వారి క్రియలు సరిగా ఉన్నాయి దేవుని దృష్టిలో. వారి సహనం బాగుంది,
వారి నీతి క్రియలు బాగున్నాయి, వారి మంచితనం బాగుంది, వారి ప్రేమ బాగుంది, వారి ఐక్యత బాగుంది, వారి సమాధానం జీవితం అన్ని బాగున్నాయి వారి జీవితంలో. దుష్టులను పరిశీలిస్తున్నారండి, పరీక్షించి తెలుసుకుంటున్నారు, వీళ్ళు మంచివారా కారా, వీరు నీతిమంతుల కాదా, వీరు పరిశుద్ధుల కారా అని సమస్తాన్ని పరీక్షించి పరిశోధించి తెలుసుకుంటున్న సంఘం ఎఫ్ఎస్సి సంఘం. ప్రియ సహోదరి సహోదరుడా, 3వ వచనం రాయబడుతుంది, నీవు సహనం కలిగి, సహనముతో ఉంది ఆ సంఘం. కోప్పడే సంఘం కాదు, అనేక వివాదాలు పెట్టుకునే సంఘం కాదు, కక్షలు పెంచుకునే సంఘం కాదు, విరోధంగా లేచే సంఘం కాదు. దేవుని దృష్టికి విధేయతను చూపే సంఘం, ప్రేమను కలిగి ఉన్న సంఘం ఎఫ్ఎస్సి సంఘం అండి. సహనం ఉంది, గొప్ప సహనం ఉంది, ప్రేమ ఉంది, కష్టపడే స్వభావం ఉంది. ఈరోజు నీ నా ఆధ్యాత్మిక జీవితంలో కష్టపడే స్వభావం లేదేమో, పరిచర్య అంటే తప్పించుకొని పోయే స్థితిని కలిగి ఉన్నామేమో. పరిచర్య చేయబడుతుందని, సంఘములో దేవుని పరిచర్య చేయబడుతుందని ఈరోజు తప్పించుకొని తిరిగే ఆ స్వభావాన్ని నీవు నేను కలిగి ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, సహనం మన జీవితంలో లేదేమో, కష్టపడే స్వభావం మనలో లేదేమో. అక్కడ చూస్తే వారి జీవితంలో ఇంకా ఉంది, సహనం లేదేమో, క్రియలు బాగలేవేమో ప్రభు దృష్టికి. నీ నా క్రియలు ప్రభు దృష్టికి ఎలాగున్నాయో ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎస్సి సంఘం యొక్క క్రియలు అయితే ప్రభు దృష్టికి ఇష్టంగా ఉన్నాయి. వారి సహనం కలిగిన జీవితం ప్రభు దృష్టికి ఇష్టంగా ఉంది. వారు కష్టపడే స్వభావం ప్రభు దృష్టికి ఇష్టకరంగా ఉంది. ఈరోజు నీ నా జీవితంలో ప్రభు దృష్టిలో కష్టపడే స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు సహనం ఉందా మనలో? ప్రేమ ఉందా మనలో? దుష్టులతో కలిసి సాంగత్యం చేస్తున్నామేమో, దుష్టుల సహవాసాన్ని చేస్తున్నామేమో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండవద్దని ప్రభు మాట్లాడుతా ఉంటే, దుష్టులతోనే సహవాసం చేస్తూ, దుష్టులతోనే ప్రేమను పంచుకుంటూ, దుష్టులతోనే సాంగత్యం చేస్తూ, పాపుల మార్గంలో నిలుస్తూ ఈరోజు బ్రతుకుతున్న వారంగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నా జీవితంలో మొదటి ప్రేమను మనం కలిగి బ్రతకాలంటే మన జీవితంలో దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపునని బైబిల్ చెప్తా ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. ఈరోజు దుష్టులతో సహవాసం చేసే వారంగా, అపవిత్రులతో సహవాసం చేసే వారంగా మనం ఉండొద్దు. ఈరోజు ప్రభువుతో మన సహవాసం, ప్రభువుతో మన యొక్క స్నేహం ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరి, ఎఫ్ఎస్సి సంఘం జీవితంలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. నా ప్రభు యొక్క నామం నిమిత్తం భారము మోసి అలయని జీవితం, వారి జీవితాలు అలసిపోలా, భారాన్ని మోస్తున్నారు, పరిచర్లో భారాన్ని మోస్తున్నారు, డబ్బు విషయంలో సహకరిస్తున్నారు. అది ఏ భారమైనా, డబ్బు భారమైనా, పని భారమైనా, శ్రమలని భారమైనా, నిందలని భారమైనా, అవమానాలైన భారమైనా అన్ని భరిస్తున్నారండి వారు. ఈరోజు భారం భరించే వారంగా ఉన్నామా? భారాన్ని పంచుకునే వారంగా ఉన్నామా? ఒకరి మీదే భారం, వాళ్ళే చేయాలా, వాళ్ళే పెట్టుకోవాలా, వాళ్ళే చూసుకోవాలి. ఈరోజు భారం భరించే వారంగా మన జీవితం లేదేమో, మన క్రియలు సరిగా లేవేమో, ప్రభు దృష్టికి మన క్రియలు యోగ్యమైనవిగా లేవేమో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ యోగ్యమైన క్రియలు మనం కలిగి జీవించాలి. ప్రభు దృష్టికి ఇష్టకరమైన క్రియలు మనలో ఉండాలి. భారము భరించే జీవితం మనలో ఉండాలి. భారము సహించే జీవితం, ప్రభు కొరకు నిలువబడే జీవితం మనలో ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారు అంటే భయపడి పేతురు అపోస్తులు పారిపోయినట్లు పారిపోయే జీవితం మనలో ఉందేమో. కొంతమందికి బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళాలంటే నామోషి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళలేని నీవు దేవుని కొరకు ఏం చేయగలవు? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏ భారం మోస్తావు ప్రభు కోసం? ఏ సమర్పణ అర్పించుకుంటావు ప్రభు కోసం? ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని, మనకిచ్చిన ఈ ఆత్మీయ గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకొని పోలేకపోతే, నీ ఆత్మీయ ఖడ్గం నీ చేతిలో లేకపోతే నువ్వు ఏ విధంగా విజయం పొందుకుంటావు? నువ్వు ఏ విధంగా నీ క్రియలు సరిగా ఉంటాయి? నీకు ఏ విధంగా నీ సహనాన్ని కలిగి ఉన్నట్లు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ సంఘములు, ఎఫ్ఎస్సి సంఘములో ఉన్న వారి జీవితంలో కష్టం ఉంది, కష్టపడే మనసు ఉంది. ఈరోజు కష్టపడే స్వభావం ఉందా? దేవుని కొరకు కష్టపడే జీవితం నీ నా జీవితంలో ఉందా? ఎల్లప్పుడూ సుఖాన్ని అనుభవిస్తూ, ఎల్లప్పుడూ సుఖం కొరకు ఎదురు చూస్తూ ఈరోజు ఏమి చేతకాని వారంగా మనం ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దృష్టికి, ప్రభు కోసం కష్టపడు. ఈ శారీరకంగా నువ్వు కష్టపడకపోయినా, నీ కుటుంబం కోసం కష్టపడకపోయినా, నీ వ్యక్తిగత నీ జీవితం కోసం, నీ యొక్క సంపాదన కోసం, నీ యొక్క ఆకలి కోసం నువ్వు కష్టపడకపోయినా, ప్రభు కొరకు నువ్వు కష్టపడు. ప్రభు నీకు జీతం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.
ప్రభు సన్నిధిలో కష్టపడే జీవితాన్ని నేను కలిగి ఉండాలి. క్రియలు కలిగిన జీవితం, క్రియలు లేని విశ్వాసం మృతమని ప్రభు చెప్తున్నాడు. నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి అని చెప్తే సరిపోదు. నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి తగిన క్రియలు నేను కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మొదటి ప్రేమ, వారి జీవితంలో అన్ని బాగున్నాయి. 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అన్ని బాగున్నా సంఘం మీద ప్రభు ఒక తప్పు మోపుతున్నాడు. ఏంటో తెలుసా? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు. ప్రారంభంలో నీకున్న ప్రేమ, ప్రారంభంలో నీకున్న ఆత్మీయత, ప్రారంభంలో నీకున్న ఆ విశ్వాసము, ఆ సహనము, ఆ కష్టము, ఆ పరిచర్య భారము ఈరోజు నువ్వు వదిలిపెట్టేశావు. అయినను నీకుండిన మొదటి ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అన్ని బాగున్నాయండి, క్రియలు ఉన్నాయి, కష్టపడే స్థితి ఉంది, సహనముతో నిలబడే స్థితి ఉంది, ప్రభు సన్నిధిలో భారం మోస్తే భారాన్ని భరించే జీవితం ఉంది. అన్ని ఉన్నా ప్రభు దృష్టిలో మొదటి ప్రేమను కోల్పోయిన సంఘముగా ఎఫెసీ సంఘం ఉంది. ఈరోజు నా జీవితంలో ప్రార్థించే జీవితం ఉందేమో, వాక్యాన్ని చదువుకుంటున్నామేమో, ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్తున్నామేమో, మందిరంలో పరిచర్య చేస్తున్నామేమో, మందిరంలో సహకరిస్తున్నామేమో, మందిరంలో అన్ని విధాల పాల్గొంటున్నామేమో, కానీ ఎక్కడో మొదటి ప్రేమను నేను కోల్పోయామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘములో అన్ని మంచి లక్షణాలు ఉన్న వారి జీవితంలో మొదటి ప్రేమను కోల్పోయిన స్థితిని వారు కలిగి ఉన్నారు. ఈరోజు నా జీవితంలో ఎక్కడో మొదటి ప్రేమను కోల్పోయామండి. ప్రారంభ దినాల్లో, రక్షింపబడిన దినాల్లో మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న ఆత్మీయత, మనలో ఉన్న ఆధ్యాత్మిక జీవితం నేటి దినాల్లో ఏమైంది? చాలా మందిని కదిలిపితే వాడు చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు నేను ప్రార్థన బల్లె చేసేవాడిని, ఒకప్పుడు గంటల తరబడి మొరుపెట్టేవాడిని, ఒకప్పుడు ఉపవాసాలుండి ప్రభు సన్నిధిలో మొరుపెట్టేవాడిని. అంటే ఇప్పుడు ఈ నేటి కాలంలో ఏమైపోయింది? ఆ మొదటి ప్రేమ చల్లారిపోయిందా? ఆ మొదటి ప్రేమను కోల్పోయామా? ఆ మొదటి ప్రేమను కలిగి జీవించడం లేదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నేను మరలా మొదటి ప్రేమ చేత మనం నింపబడాలి. ప్రారంభ దినాల్లో భక్తి అండి, అబ్బా, ఎవరికి లేని భక్తి. ఎంత విశ్వాసం ప్రభు మీద ఉంచుతామంటే, ఎట్లా భక్తితో ప్రార్థన చేస్తామంటే, ఎట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తామంటే, ప్రభు చిత్తానికి ఎలా అప్పగించుకుంటామంటే, ప్రభు చిత్తానుసారంగా ఎలా జీవిస్తామంటే, ప్రారంభ దినాల్లో ఆ యొక్క భక్తి వేరు. కానీ రాను 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 మన జీవితాల్లో భక్తి తగ్గిపోతా ఉంది. రాను రాను విశ్వాసం అవిశ్వాసంగా మార్చబడతా ఉంది. రాను రాను ప్రభు కృప నుండి పోగొట్టుకునే వారంగా, ప్రభుని సన్నిధి నుండి తొలగిపోయే వారంగా ఈరోజు నా జీవితం ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, మన ప్రతికూల పరిస్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు. మొదటి ప్రేమ చేత మీరు జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆ సంఘములో ఎన్ని మంచి లక్షణాలు, ఈరోజు నా జీవితంలో ఎన్ని మంచి లక్షణాలున్నా మొదటి ప్రేమ మనలో లేకపోతే, మొదటి ప్రేమను కలిగి మనం జీవించకపోతే, ప్రారంభము కంటే ముగింపు ఎంతో శ్రేష్టకరంగా మన జీవితం ఉండాలి. ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభ దినాల్లో ఉన్న ఆత్మీయత, ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసం, ప్రారంభ దినాల్లో ఉన్న ప్రేమ నేటి దినాల్లో లేదు. కారణం ఏంటి? ఈరోజు గుర్తిస్తున్నామా? ఈరోజు మన లోటుపాట్లు గుర్తిస్తున్నామా? మన బలహీనతలు గుర్తిస్తున్నామా? మన పొరపాట్లు గుర్తిస్తున్నామా? ఈరోజు ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, 5వ వచనంలో రాయబడతా ఉంది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రభు హెచ్చరిస్తున్నాడు ఆ సంఘముతో. నీకున్న మొదటి ప్రేమను కోల్పోయావు, నీకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టావు, నీ మీద నేను ఒక తప్పు మోపుతా ఉన్నా. నీవు ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ ప్రభు దృష్టికి అయోగ్యంగా బ్రతికావో, ఎక్కడ నీ ఆత్మీయ స్థితిని కోల్పోయావో, ఎక్కడ నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోయావో, ఎక్కడ నీ యొక్క భక్తి జీవితాన్ని, నీ యొక్క విశ్వాస జీవితాన్ని, నీ యొక్క నీతి కలిగిన బ్రతుకును నువ్వు ఎక్కడ కోల్పోయావో తిరిగి నువ్వు మరలా జ్ఞాపకము చేసుకొని, ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయి. మారు మనస్సు పొందు, మరలా ఆ మొదటి క్రియలు చేయి. ఆ మొదటి ప్రేమను మరలా సంపాదించుకో. ఆ మొదటి ప్రేమను మళ్ళా కలిగి జీవించు. మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న ప్రార్థన జీవితం, మొదట్లో ఉన్న అత్యాసక్తి, ప్రభు పరిచర్య అంటే ఎంత ఆసక్తో,
ప్రభు పరిచర్య చేయడం ఎంతో ఆసక్తి, ప్రభు పరిచర్యలో సహకరించడం ఎంతో ఆసక్తి, అనేక గ్రామాలు తిరిగి ప్రభు సువార్త ప్రకటించే ఆసక్తి. కానీ నేటి దినాల్లో ఏమైపోతా ఉంది ఆ భక్తి? ఏ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. మన భక్తి జీవితం అడుగంటి పోవద్దు, కానీ మన భక్తి జీవితం దినదినము ఆత్మీయ స్థితిలోనికి, అభివృద్ధిలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భక్తి చేసే విషయంలో, భక్తిని కొనసాగించే విషయంలో, భక్తిలో మనం ఆనందించే వారంగా, భక్తి చేత నింపబడి ప్రభు సన్నిధిలో నిలిచే వారంగా నీవు నేను ఉండాలని ప్రభు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రారంభ దినాల్లో ఉన్న ఆత్మీయత ఈరోజు మనలో ఉందా? జ్ఞాపకం చేసుకుందాం. ఏ స్థితిలో పడిపోయామో జ్ఞాపకం చేసుకుందాం. ఏ స్థితిలో జారిపోయామో, ఏ స్థితిలో దేవుని దృష్టికి దూరమైపోయామో, ఏ సమయంలో ఏ విషయంలో మనం జారిపోతున్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం సరిచేయబడదామండి. లేకపోతే ప్రభు అక్కడ అంటున్నాడు, పొందితేనే సరి, మారు మనసు పొందితేనే సరి. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సరి చేయబడితేనే, మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభంను దాని చోట నుండి తీసివేతును. నిన్ను నన్ను దేవుడు తీసివేసేవాడిగా ఉన్నాడు. నీ నా దీప స్తంభాన్ని, ప్రభు సాక్ష్యపు జీవితాన్ని ప్రభు తొలగించేవాడిగా ఉన్నాడు. ప్రభు మంచి లక్షణాలు గుర్తిస్తున్నాడు, చెడ్డ అంటే సమస్తాన్ని ప్రభు చూస్తున్నాడు. నీలో ఉన్న మంచిని చూస్తున్నాడు, నీలో ఉన్న చెడును చూస్తున్నాడు. కొర్నేలి జీవితంలో అతడు భక్తిపరుడుగా ఉన్నాడు, అతడు ధర్మకార్యాలు చేసేవాడిగా, అతడు ప్రభు దృష్టికి యోగ్యుడిగా మంచివాడిగా ఉన్నాడు. అతని ఇంటి వారు ప్రభు దృష్టికి యోగ్యుడుగా అతడు అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించదాం. అంత భక్తి గలవాడు, అంత ధర్మకార్యం చేసేవాడు, ప్రభువును స్తుతించే అనుభవాన్ని కొర్నేలి కుటుంబం కలిగి ఉంది. ఈరోజు నీ నా జీవితంలో మొదటి ప్రేమ ఉందా? ప్రభును అనుసరించే జీవితం ఉందా? ప్రారంభ దినాల్లో ఏమనుకుంటామంటే చావైన బ్రతికైన ప్రభు కోసమే, ఈ జీవితం ప్రభువుకే అంకితం, ఇంకా లోకం వైపు చూడను, లోక పద్ధతుల వైపు చూడను, లోక పాపాల వైపు చూడను. ప్రారంభ దినాల్లో ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తాం. ప్రతి పాపాన్ని అసహించుకుంటాం. దేవునికి ఇష్టకరంగా బ్రతకడానికి ఎంతగానో ప్రయాసపడతాం, ఎంతగానో మనల్ని మనం సరి చేసుకుంటాం, ఎంతగానో మనల్ని మనము ఆధ్యాత్మికంగా బలపరుచుకుంటాం. కానీ నేటి దినాల్లో అనాలోచనగా జీవిస్తా ఉన్నాం, పెడచెవిని పెట్టే వారంగా ఉన్నాం, ప్రభు కార్యాలను నిర్లక్ష్యం చేసే వారంగా ఉన్నాం. ఎక్కడో మొదటి ప్రేమ నుండి నేను కోల్పోయిన జీవితాన్ని కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు తిరిగి ఆ మొదటి ప్రేమను పొందుకుంటేనే సరి, లేని ఎడల నేను నీ ఎత్తుకు రాబోతా ఉన్నా, నీ దీపస్తంభాన్ని తీసివేయబోతా ఉన్నా, నీ జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు తీసివేయబోతా ఉన్నాడు. నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తిద్దాం. ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో జారిపోయామో, ఇంతవరకు గుర్తించని స్థితి మనలో ఉందేమో. పడిపోతున్నా, జారిపోతున్నా, ప్రభు దృష్టికి అయోగ్యంగా బ్రతుకుతా ఉన్న మొదటి ప్రేమను, మొదటి ఆసక్తిని, మొదటి ప్రార్థన జీవితాన్ని, అప్పట్లో ఉన్న అత్యాసక్తిని కోల్పోయి జీవిస్తూ ఉన్న ఇంకా గుర్తించలేని స్థితి మనలో ఉందేమో. ఈ ఉపవాస ప్రార్థనలో నేను గుర్తించి ఈ దినమైన ప్రభుకు మన హృదయాలను అప్పగించుకుందాం. ఈ దినమైన ప్రభు సన్నిధిలో మన ప్రాణాత్మ దేహాలను అప్పగించుకుందాం. ప్రభు అయితే మన మొదటి ప్రేమ కలిగి జీవించాలని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఎఫెసీ సంఘంలో అన్ని మంచి ఆరో వచనంలో ప్రభు అంటున్నాడు, అయితే నీ ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. దేవుడు ద్వేషించే వాటిని ద్వేషిస్తా ఉన్నాడు. మంచి లక్షణాలే ఉన్నాయి. భారం మోసేవారిగా ఉన్నారు, ప్రభు సేవ నిమిత్తమై భారాన్ని భరించే వారిగా ఉన్నారు. ఈ సంఘం అనేక మంచి లక్షణాలు ఉన్న ఒక్క కారణాన్ని బట్టి ఈ సంఘం హెచ్చరింపబడతా ఉంది. ఈరోజు నా జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని విషయాల ప్రభు సన్నిధిలో తప్పిపోతున్నాం, ఎన్ని విషయాల ప్రభు సన్నిధిలో జారిపోతున్నాం, ఎన్ని విషయాల ప్రభు దృష్టికి అనాలోచనగా బ్రతుకుతున్నాం. మనం సరి చేసుకోవాల్సిన ఎన్ని ఉన్నాయండి. ఈరోజు ఎఫెసీ సంఘంలో అన్న ఒక్క తప్పిదమే, మొదటి ప్రేమను కోల్పోయారు అంతే. కానీ మన జీవితంలో ఎన్ని తప్పిదాలు ఉన్నాయండి. ఎన్ని విషయాల్లో ప్రభు దృష్టికి అయోగ్యంగా బ్రతుకుతున్నాం, ఎన్ని విషయాల్లో ప్రభు దృష్టికి అనాలోచనగా బ్రతుకుతున్నాం, ఎన్ని విషయాల్లో ప్రభుని అపార్థం చేసుకుని జీవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం సరి చేయబడ్డమైన చూడబోతా ఉన్నాడు. మనము ప్రభు దృష్టికి యోగ్యులుగా మార్చబడ్డం ప్రభు చూడబోతున్నాడు. నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. ఈ దినం ప్రభు నన్ను ఆయన కృపతో నింపబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? మొదటి ప్రేమను మనం కలిగి జీవించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం సరి చేసుకున్నామా, సరి చేయబడ్డామా,
ప్రభు కృపను మనం పొందుకోబోతున్నాం. మునుపటి కంటే అధికమైన బలముతో, అధికమైన బలమైన ప్రేమతో ఈరోజు నీవు నేను నింపబడుతున్నాం. హల్లెలూయా. మొదటి ప్రేమ దేవుని కోసం మన హృదయాన్ని కట్టివేయడం. మొదటి ప్రేమ అంటే ఏంటో కాదు. మొదటి ప్రేమను కలిగి జీవించడం అంటే ఏంటో కాదు. మన హృదయాన్ని ప్రభు కొరకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. మన హృదయాన్ని ప్రభు సన్నిధికి అప్పగించుకోవాలి. మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో అప్పగించుకొని మన హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుంటే ఆ మొదటి ప్రేమతో ప్రభు నిన్ను నన్ను నింపువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మొదటి ప్రేమను కోల్పోయామేమో. మొదటి ప్రేమను కోల్పోయి జీవిస్తున్నాము. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను ప్రభువును ప్రేమింపవలనన్నదియే. మొదటి ప్రేమ అంటే ఏంటో తెలుసా? మనం ఎలాగూ మన ప్రభువును ప్రేమించాలంటే మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో మన ప్రభువును మనం సేవించే వారంగా ఉండాలి, ప్రేమించే వారంగా ఉండాలి. ఈరోజు ప్రేమిస్తున్నామా ఆ విధంగా ప్రభువుని? ఏదో ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాం, ఏదో భక్తి చేస్తున్నామంటే భక్తి చేస్తున్నాం, కానీ మన మనస్సును మన హృదయాన్ని కట్టివేయాలండి ప్రభు ప్రేమలో. మనుషులు ప్రభువును కంటే అనేకులను ఎక్కువగా ప్రేమిస్తున్నాం మేము. మనుషులను ప్రేమిస్తున్నాం, మన పిల్లలని, మీ భార్యలని, భర్తలని. చాలా మంది ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించే వారుగా ఉన్నారు. కానీ మొట్టమొదటిగా మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మన ప్రభువుని అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రేమిస్తున్నామా అండి ఈరోజు? ప్రభు కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధనతో సమానం. దేవుని కంటే మన డబ్బును ప్రేమించామా అది విగ్రహారాధనతో సమానం. మన బిడ్డల్ని ప్రేమించామా అది విగ్రహారాధనతో సమానం. ప్రభు కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించొద్దు. ప్రారంభములో మన ప్రభువును మనం ప్రేమించాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన్ని ప్రేమించాలని ఎలాగో తెలుసా? పూర్ణ హృదయముతో అండి. పైకి ఏదో ప్రేమిస్తున్నానంటే ప్రేమిస్తున్నాను, ప్రభుని అనుసరిస్తున్నానంటే అనుసరిస్తున్నాను, ప్రభు మార్గంలో నిలుస్తున్నానంటే నిలుస్తున్నానని కాదు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించాలా. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలెను. ఈరోజు ఆ ప్రేమ మనలో ఉందా? పొరుగు వాడిని స్టార్టింగ్ లో, ప్రారంభ దినాల్లో పక్క సహోదరుని ఎలాగ ప్రేమిస్తాము, ఎలాగ ఐక్యత కలిగి ఉంటాము. సహోదర ప్రేమ నిలువరంగా ఉంటది. అప్పుడు సహోదర ప్రేమ నిలువరంగా ఉండి అనేక మందితో ఐక్యత, సమాధానము, శక్యత కలిగి ఏక మనసు, ఏకాత్మతో ప్రార్థించిన దినాలు ఆనాటి కాలంలో ఏకీభవించి ప్రార్థిస్తాం అందరితో కలిసి. ఈనాటి కాలంలో ఏమవుతుంది ఆ ఐక్యత? ఏమవుతుంది ఆ ఏక మనస్సు? ఏమవుతుంది ఆ సమాధాన మనస్సు? ఈరోజు ప్రభు చూస్తున్నాడండి. ఎక్కడో పడిపోయాం, ఎక్కడో జారిపోయాం, ఎక్కడో మన మధ్య భేదాలు వచ్చేస్తాయి, తేడాలు వచ్చేస్తాయి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిలువరముగా ఉందా? సహోదరుల మధ్య భేదాలు వచ్చేసాయి, కొట్లాటలు వచ్చేసాయి, అనేకమైన భేదాలు వచ్చేసాయి, సరిపోని స్వభావం వచ్చేసింది, అపార్థం చేసుకునే మనసు వచ్చేసింది, అనాలోచనగా ఆలోచన చేసే మనసులు వచ్చేసాయి. ఒకరంటే ఒకరికి సరిపోని స్వభావం, ఒకరంటే ఒకరికి ప్రేమ లేదండి. ఈరోజు సేవకుల మధ్య కూడా ప్రేమ లేని దరిద్రమైన జీవితాన్ని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఒక సేవకుడు అంటే ఇంకొక సేవకునికి సరిపోదు. ప్రభు ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వాడిని మనం దేవుని ఎరగని వారిని కూడా ప్రేమించమని ప్రభు చెప్తుంటే, ఈనాటి కాలంలో సేవకులంటే సేవకులు సరిపోదు, విశ్వాసులంటే విశ్వాసులు సరిపోదు. ఎంత దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తున్నారంటే క్రైస్తవులు మనం అనుభవిస్తున్నామంటే ఈరోజు సిగ్గుపడాల. మనం ఈరోజు ప్రభు చెప్పే మాటకి ఈరోజు ఎవరేమైనా విధేయులంగా ఉన్నామా? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని ప్రభు చెప్తుంటే ఈరోజు ప్రేమ కలిగి ఉన్నామా? దేవుడు అంటాడు, నువ్వు చూస్తున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నీవు చూడని నన్ను ఎలాగూ ప్రేమిస్తావని ప్రభు అంటుంటే, ఈరోజు సమాధానం ఉందా నీ నా జీవితంలో? సమాధానం చెప్పుకోగలమా ప్రభుకి ఈరోజు నీవు నేను? చూస్తున్న వ్యక్తులనే ప్రేమించలేకపోతే, చూస్తున్న వ్యక్తులనే, కనబడుతున్న వ్యక్తినే నువ్వు ప్రేమించక సేవకుల మీదనే విరోధంగా లేస్తున్న నీ జీవితంలో నువ్వు ఇంకా ప్రభునే ప్రేమిస్తున్నావు? ప్రభు మాటలు ఎలాగో వింటున్నావు? ప్రభు ఎలాగో నిన్ను ప్రేమిస్తాడు? ఎలాగో నీలో మొదటి ప్రేమ ఉంటుంది? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడు. ఎంత మంది అండి యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, ఎంత మంది డిబేట్లు అండి. ఒకరి పాస్టర్ మీద ఇంకొకరి మీద, ఇంకొకరి మీద ఇంకొకరు, డిబేట్లతోనే నడుస్తా ఉంది సంఘాలు. ఈరోజు సేవకులు ప్రేమ ఎక్కడ ఉందండి? ప్రేమ కరువైపోయింది ఈరోజు. మొదటి ప్రేమ ఉందా ఈరోజు?
ఒకప్పుడున్న ఐక్యత, ఒకప్పుడు సేవకుల మధ్య ఉన్న ఐక్యత, సఖ్యత, సమాధానం నేటి దినాల్లో ఉందా? సేవకులంటే సేవకులకే సరిపడము, విశ్వాసులకు సేవకుల మధ్య సంబంధాలు లేవు. ఈరోజు ఏ దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సహోదరి సహోదరుడా, నీవు నేను మొదటి ప్రేమ కలిగి బ్రతకాలని ప్రభు కోరుతాం. ప్రారంభ దినాల్లో ఉన్న భక్తి, ప్రారంభ దినాల్లో ఉన్న ఐక్యత, ఎంత ఐక్యత అంటే ప్రారంభ దినాల్లో, రక్షింపబడిన దినాల్లో ఎంత ఐక్యత అంటే నా జీవితంలో కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎంతో ఏక మనసుతో అందరం కలిసి ప్రార్థించే జీవితం నేటి దినాల్లో కరువైపోయింది. సహసంబంధాలు లేవు ఇప్పుడు, ఏకీభవించే జీవితాలు లేవు ఇప్పుడు, కలిసి ప్రార్థించే జీవితాలు లేవు ఇప్పుడు. ఎవరి ప్రార్థన వారిది అయిపోయింది, ఎవరి భక్తి వారిది అయిపోయింది, ఎవరి ఆత్మీయత వారిది అయిపోయింది, ఎవరి జీవితం వారిది అయిపోయింది. సహోదర ప్రేమ నిలువరంగా లేదండి. వారి మధ్య ఉన్న భేదాలు వచ్చేసాయి, వారి మధ్య అనేకమైన శత్రుత్వాలు వచ్చేసాయి. ఒకరంటే ఒకరికి సరిపోని స్థితి ఈరోజు చాలా మంది జీవితాల్లో. కానీ ప్రభు మాట్లాడుతున్నాడండి ఈరోజు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. అప్పుడే నువ్వు మొదటి ప్రేమ కలిగి జీవించినట్టు. జ్ఞాపకం చేసుకో, ఇది అబద్ధం కాదు. ప్రారంభ దినాలు గుర్తు చేసుకో. ప్రారంభ దినాల్లో గుర్తు చేసుకుంటే మనకు తెలుస్తుందండి అప్పుడున్న ప్రేమ, అప్పుడున్న ఆత్మీయత, అప్పుడున్న భక్తి, అప్పుడున్న విశ్వాసం, అప్పుడున్న నమ్మకత్వం, అప్పుడు పరిచయం చేసే స్థితి. ఈరోజు ఉందా ఆ స్థితి? ఈరోజు ఉందా ఆ భక్తి? ఈరోజు ఉందా? ఈరోజు పోటీలు వచ్చేసాయి. నువ్వంటే నేను, నేనంటే నువ్వు, పోటీలు. ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడం. ఈరోజు ఇటువంటి కలహాలు మన జీవితాల్లో అనుభవిస్తున్నామండి ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఎఫెసీ సంఘమును బట్టి ఎత్తిబట్టి ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము మొదటి ప్రేమ కలిగి జీవించడం ప్రభు చూడబోతున్నాడు. ప్రభు మళ్ళీ బలపరచబోతున్నాడు. హల్లెలూయా. మనం చూస్తే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే, మీరు నన్ను వెదికినెడలా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు. ప్రభువును వెతకాలా? ఎలా? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసినెడలా. ప్రభును వెదికే జీవితం ఈరోజు నా జీవితంలో ఉందా? పూర్ణ మనసుతో ప్రభును ప్రేమించాలా? పూర్ణ మనసుతో ప్రభును వెతకాలా? అప్పుడే మనం కనుగొంటామైనని. ఈరోజు వెతకలేని వారంగా ఉన్నాం. ఏదన్నా పోగొట్టుకుంటే ఎట్లా వెతుకుతామంటే, అది దొరికేంత వరకు ఏడుస్తానే ఉంటాం, అది దొరికేంత వరకు వెతుకుతానే ఉంటాం. కానీ ప్రభు కోసం అట్లా వెతికే జీవితం, అట్లా ఏడ్చే జీవితం, అట్లా ప్రాధేయపడే జీవితం నా జీవితంలో ఉందా? దేవుని సన్నిధిలో కూర్చుంటే ఒక చుక్క కన్నీరు కూడా గార్చమండి మనం. అదే ఏదైనా ఒక విలువైన ఒక బంగారు వస్తువు పోయిందంటే, ఇంకా ఏడు పెట్టొస్తుందంటే ఇంకా గల్ల 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 కారుతా ఉంటాయి నీళ్లు, బిందెకైతే నీళ్లు అది దొరికేంత వరకు. కానీ నా జీవితంలో ప్రభు సన్నిధిలో మొరపెట్టే జీవితం, కన్నీరు కార్చే జీవితం ఉందా? ప్రభువును వెదికే జీవితం ఉందా? ప్రభు అడుగుతున్నాడు, పూర్ణ హృదయంతో మీరు నన్ను వెదికితే, మీరు నన్ను గూర్చి విచారిస్తే నన్ను మీరు కనుగొంటారు. ఈరోజు ప్రభువును కనుగొంటున్నామా? ప్రభువును కనుగొన్నామా? ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నామా? ప్రభువును కనుగొనలేని స్థితిలో ఉన్నామా? ఆయన తెలుసుకోలేని స్థితిలో ఉన్నామా? ఆయన ఎరుగలేని స్థితిలో ఉన్నామా? ఏ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువును కనుగొనే స్థితి, ప్రభుని ఎరిగి ఉన్న స్థితి, ప్రభును కనుగొనే ఆ జీవితాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొదటి ప్రేమను కోల్పోవద్దండి ఈరోజు. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసినదని ప్రభు ఈ రోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కడో మొదటి ప్రేమను విడిచిపెట్టాం, మొదట్లో ఉన్న ఆత్మీయతను విడిచిపెట్టాం, మొదట్లో ఉన్న ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టాం, మొదట్లో ఉన్న దేవుని సేవకులపై ఉన్న ప్రేమను విడిచిపెట్టాం, మొదట్లో ఉన్న ఐక్యత, మొదట్లో ఉన్న ఏక మనసును విడిచిపెట్టాం. ఈరోజు ఆ జీవితం ఉందా? చాలా విషయాల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభ దినాలే బాగుండేవి. ప్రారంభ దినాల్లో ఉన్న ఆత్మీయత, ప్రారంభ దినాల్లో ఉన్న భక్తి, ప్రారంభ దినాల్లో గంటల తరబడి ప్రార్థించేవాడిని చెప్పుకోవడానికి బాగుంది ప్రియ సహోదరి సహోదరుడా. ఇప్పుడు పాటించడానికి ఏమైంది? ప్రారంభ దినాల్లో ఉన్నట్లుగా ఈరోజు మనం అలా జీవించకపోవడానికి గల కారణం ఏంటి? ఏ స్థితిలో పడిపోయామో ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. పడిపోయిన మన జీవితాన్ని మరలా సరి చేసుకుందాం. ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో జారిపోయామో ఈరోజు మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఉదాహరణకు మనం చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుంటే, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి
తన తల వెంట్రుకల తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. పరిచయులలో ఒకడు యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడండి. యేసయ్య, మా ఇంటికి రండి, ఆతిథ్యాన్ని స్వీకరించానని. ఆయన ఆ పరిచయుని ఇంటిలో ఉన్నప్పుడు, భోజన పంక్తిలో కూర్చొని ఉన్నప్పుడు, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ఆ పరిచయుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి యేసు పాదముల యొద్ద కూర్చుని, వెనుక తట్టు ఆయన పాదం దగ్గర కూర్చొని కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తా ఉందండి. ఆమె జీవితంలో యేసుపై తన సంపూర్ణ ప్రేమ కనపరుస్తుందండి. పరిచయుడు ఆయన దేవుడు అంటాడు మళ్ళా పరిచయునితో, నేను నీ ఇంటిలోకి రాగా నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వాలా, నువ్వు నన్ను ప్రేమించలా, ఊరికి పిలిచి ఆతిథ్యం ఇస్తున్నావు కానీ నీ ప్రేమ నాకు కనబడలే ఎక్కడ క్రియరూపకంగా. కానీ ఈమె వచ్చినప్పటి నుండి కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. ఆ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకోవటం మానడం లేదు. ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమింపబడ్డాయని ప్రభు చెప్పాడండి. ఈరోజు విస్తారంగా ప్రేమించే జీవితం మనలో ఉందా? పరిచయుడు ప్రభుని ఆహ్వానించాడు కానీ పరిచయుని జీవితంలో ప్రేమించే క్రియ ప్రభు చూడలే. కానీ పాపాత్మురాలైన స్త్రీ ఆమె సంపూర్ణ ప్రేమను ప్రభుకు చూపిందండి. ప్రేమ చేత నింపబడిందండి. ఆమె ప్రభును ప్రేమించే విషయంలో ఆమె చేస్తున్న భక్తి, ఆమె ప్రేమ ఎంతో గొప్పదిగా ఉంది. ఇక్కడ మనం చూస్తే సంపూర్ణ ప్రేమను కనపరిచింది, ఆమె హృదయపూర్వకంగా చేసిందండి. ఈరోజు నా జీవితంలో అట్టి సంపూర్ణ ప్రేమను మనం కలిగి ఉన్నామా? ప్రభును ప్రేమించే విషయంలో సంపూర్ణమైన ప్రేమ నా జీవితంలో ఉందా? పైకి ఊరికే ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాం, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని మాట ప్రకారంగా చెప్తున్నాం కానీ సంపూర్ణంగా ప్రేమించే జీవితం ఉందా? ఆమె జీవితంలో ఆమె ప్రేమించింది సంపూర్ణంగా ప్రభువుని. ఆమె ప్రేమను ప్రభు చూచాడు. అక్కడ ప్రభువే అంటున్నాడు అన్ని కింది వచనాల్లో 42వ వచనంలో, అందుకు 47వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, కొంచెముగా ప్రేమించవని కొంచెంగానే క్షమింపబడుతుంది. కానీ ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆమె జీవితంలో ఉన్న విస్తార పాపములు ప్రభు క్షమించాడు. ఈరోజు ఏ పాప బంధకాలతో నేనున్నా మనం చేయవలసింది మన డబ్బును ప్రభు అడగడంలా, మన ఆస్తిని ప్రభు అడగడంలా, మన సంపదను ప్రభు అడగడంలా, మన హోదాని, మనకున్న స్థితిని ప్రభు అడగడంలా, మన యొక్క ఆస్తిని, మనకున్న ఆ యొక్క పొలాలను, ధనాన్ని ప్రభు అడగడంలా, ఆయన మన నుండి ప్రేమ కోరుతా ఉన్నాడు. ఆయనను ప్రేమించే వారిని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, విస్తారంగా సంపూర్ణంగా ప్రభుని ప్రేమించే వారంగా మనం ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పాపాత్మురాలైన స్త్రీ యొక్క జీవితంలో ఆమె విస్తారంగా ప్రభును ప్రేమించింది. ఆమె జీవితంలో కొన్ని సంవత్సరాల పాపమే అండి, పాప జీవితంలో బ్రతుకుతా ఉంది. ఒకప్పుడున్న మొదటి ప్రేమను మరలా కలిగి జీవించింది. మొదటి ప్రేమ చేత మరలా నింపబడింది. యేసు ఆ పరిచయుని ఇంట ఉన్నాడని తెలుసుకుంది. ఒక అత్తరులో బుడ్డిలో అత్తరు తీసుకెళ్తుంది. యేసు పాదాలను కన్నీళ్లతో కడుగుతుందని ఎంత ఆత్మీయత అండి ఆమె జీవితంలో. కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతా ఉందండి. ప్రభువును విస్తారంగా ప్రేమిస్తా ఉంది. ప్రభు ఆమె విస్తార పాపాలు క్షమించాడు. ఈరోజు నా జీవితంలో ఎటువంటి పాప బంధకాల చేత నేనున్నా ప్రభు నా పాపాలు క్షమించబోతున్నాడు. నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. ప్రభు కొరకు జీవించడమే మొదటి ప్రేమ కలిగి జీవించడం అండి. ఏంటో కాదు, మొదటి ప్రేమ కలిగి జీవించడం అంటే ప్రభు కోసం జీవించాలి. ఇక నువ్వు నీ కోసం నా కోసం జీవించి, అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని తాను ప్రభు కోసం జీవించటం మొదలు పెట్టాడు. ఈరోజు నా జీవితంలో ప్రభు కోసం జీవించే జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రభు సన్నిధిలో మొరపెట్టే జీవితాన్ని నేను కలిగి ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమ కలిగి జీవించడం అంటే ప్రభు కోసం జీవించడం అండి. అపోస్తలుడైన పౌలు బ్రతుకుటే క్రీస్తే చావైతే లాభమని ఆ స్థితిలోనికి వెళ్ళాడంటే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మొదటి ప్రేమను కలిగి జీవిస్తున్నాడు. ఈరోజు నా జీవితంలో అట్టి మొదటి ప్రేమను మనం కలిగి బ్రతుకుతా ఉన్నామా?
అట్టి మొదటి ప్రేమ చేత మనం నింపబడుతా ఉన్నాం మా ప్రియ సహోదరి సహోదరుడా. రెండవదిగా మొదటి ప్రేమ మనం కలిగి జీవించడం అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, నీవు మారు మనసు పొందు, నీవు మరలా మొదటి క్రియను చేయి, నీవు మరలా మొదటి ప్రేమను కలిగి జీవిస్తేనే సరి, లేని ఎడల నేను ఎద్దుకొచ్చి నీ దీప స్తంభాన్ని దాని చోటు నుండి తీసివేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మొదటి ప్రేమను మరలా పొందుకోవాలా. కోల్పోయిన మొదటి ప్రేమ, కోల్పోయిన ఆత్మీయత, కోల్పోయిన భక్తి, కోల్పోయిన విశ్వాసం ఈరోజు మరలా పొందుకోవాలండి. తప్పిపోయిన కుమారుడు తన స్థితిని కోల్పోయాడు. తండ్రి ఆస్తులు వచ్చే భాగాన్ని తీసుకొని దుర్వ్యాపారం వలన లోకంలో పాపంలో బ్రతుకుతూ మొదటి ప్రేమను కోల్పోయి ఇష్టానుసారంగా తిరిగి పందులు తినే పొట్టు వద్దకు అతని జీవితం వెళ్ళినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది, నా తండ్రి యొద్ద అనేకమైన కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా, నాకెందుకు ఈ పరిస్థితి అని బుద్ధి వచ్చింది. వెంటనే వెనుకటి జీవితం, ముందు జీవితాన్ని మళ్ళా నేను వెళ్ళి బ్రతకాల, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పరలోకమందును నీకును తండ్రికి విరోధంగా నేను పాపం చేశానని ఒప్పుకుందామని అనుకుని వెనక్కి వెళ్ళాడండి తన ఆ తండ్రి దగ్గరికి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని ప్రేమించాడు. ఈరోజు నీవు నేను కూడా అట్టి ప్రేమ చేత నింపబడాలని ప్రభు ఇష్టపడుతున్నాను. తప్పిపోయాం, అవిధేయులమై ప్రభు ప్రేమను గుర్తించలేకుండా ఈరోజు లోకంలో పాపంలో పడిపోయాం, ఆ శ్రమలు అనుభవిస్తున్నామేమో. కానీ ఇప్పటికైనా ఏ స్థితిలో పడ్డామో గుర్తించుకుంటే, ఏ స్థితిలో పడ్డామో జ్ఞాపకం చేసుకొని మరలా మొదటి ప్రేమను మనం కలిగి జీవిస్తే మన దేవుడు మనల్ని మరలా ప్రేమతో నింపబోతున్నాడు, మనల్ని దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి ప్రేమను మరలా పొందుకోవాలా, పునరుద్ధరించుకోవాలా మన జీవితంలో. ఈరోజు పునరుద్ధరించుకుంటేనే, మొదటి ప్రేమను మరలా మనం కలిగి ఉంటేనే ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుంటే, 3వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుదును. వెనుకున్నవి మరచిపోవాలా. దేవుని ప్రేమించే సమయంలో దేవుని ఎలాగూ ప్రేమించాలంటే, మొదటి ప్రేమ అంటే దేవుని కోసం జీవించడమే మొదటి ప్రేమ. ఆ మొదటి ప్రేమను కలిగి బ్రతికే సమయంలో వెనుకున్నవి మరచిపోవాలా, విడిచిపెట్టినవి ఇంకా మరచిపోవాలా, పాత జీవితాన్ని మరచిపోవాలా. మన వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడే జీవితం, ముందున్న నిత్యరాజ్యము కొరకు, మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తి విజయాన్ని పొందుకునే ఆ జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నాగటి మీద చేయి పెట్టి వెనుక వైపు చూచువాడు నాకు పాత్రుడు కాడని. ఈరోజు ప్రభు సన్నిధిలో నిలవబడుతున్నాం, విశ్వాసంలో ఉన్నాం, ప్రభు కోసం వచ్చాం, ప్రభు కోసం సమర్పించుకున్నాం, ప్రభు చిత్తానుసారంగా ప్రభు కొరకు తీర్మానం తీసుకున్నాం, ప్రభులో నిలబడిన మనము మరలా వెనుకటి వైపు, వెనుక లోకం వైపు, వెనుక పాపాల వైపు మనం మరలా చూస్తే ఆయన దృష్టికి పాత్రులము కాము. ఈరోజు వెనుకున్నవి మరచిపోవాలి, ఇక పాత జీవితాన్ని మరచిపోవాలా. ఒకప్పుడు జీవితం దేవుని ఎరుగనప్పుడు మనం చేసిన ఆ యొక్క వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన జీవితం, వ్యర్థమైన పాపపు జీవితాన్ని ఇక మరచిపోవాలా, ఇక దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నడిపించబడి అరణ్యంలో అనేక శ్రమల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, తిరిగి మేము ఐగుప్తులకు బానిసలమైపోతాం, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చామని మోషే మీద దేవుని మీద సనిగారండి. అంటే వెనుకటి జీవితాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ముందున్న ఆశీర్వాదం వైపు వారు చూడలా, ముందున్న పాలు తేనెలు ప్రవహించే కానాను వైపు వారు చూడలా, దేవుడు ఇవ్వబోతున్న ఆ వాగ్దాత ద్వేషం వైపు వారు చూడలా, వారు వెనుక వైపే చూస్తున్నారు, వెనుక వైపే చూస్తున్నారు. వెనుక వైపు చూచినంత కాలం వారు దీవించబల్లా, వెనుక వైపు చూచినంత కాలం వారు అరణ్యంలోనే రాలిపోయారు. ఆ తరము వారిలో, ఆ ఐగుప్తుల నుండి బయటికి వచ్చిన ఆ తరము వారిలో, ఆ బయటికి వచ్చిన వారంతా అరణ్యంలోనే రాలిపోయారు. 2 వ్యక్తులు మాత్రమే ఆ తరము వారిలో ఆ యొక్క కానాను చేరుకున్నారండి. ఇంత దయనీయ పరిస్థితి. ఎందుకంటే వారి జీవితంలో ప్రతి పరిస్థితిలో, ప్రతి శ్రమలో, ప్రతి నిందలో వెనుక చూసే అనుభవం, వెనుక చూసే స్వభావం, మరలా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకునే అనుభవం,
ఐగుప్తు పాపాన్ని జ్ఞాపకం చేసుకునే అనుభవం, ఐగుప్తు బానిసత్వాన్ని జ్ఞాపకం చేసుకునే అనుభవం వారి జీవితాన్ని నాశనంలోనికి నడిపించింది. ఈరోజు వెనుకున్నవి మనకు అవసరంలా, విడిచిపెట్టినవి మనకు అవసరంలా, ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరంలా. ముందున్న మన పందెములో ఓపికతో పరిగెత్తి విజయాన్ని పొందుకునే వారంగా మనం మార్చబడాలి. హల్లెలూయా. ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడు, మన ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుంది? మొదటి ప్రేమను మరలా పొందుకునే వారంగా. వెనుక వైపు చూస్తే ఆ ప్రేమ మనలో ఉండదు. వెనుకటి లోకం వైపు, వెనుకటి పాపం వైపు, వెనుకటి పాత జీవితం వైపు చూస్తే మనలో ఉన్న ప్రేమ కోల్పోతాం. కానీ మనలో ఉన్న ప్రేమ పెంపొందాలంటే ముందు వైపు చూస్తూ నడవాలా, ముందు వైపు చూస్తూ నడవాలా, ఆ ప్రేమ చేత నింపబడాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను దేవుని ప్రేమ చేత మరలా నింపబడి దేవునిలో ఆనందించే కుటుంబముగా నా కుటుంబం ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కోల్పోయామో ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయాల్లో ప్రభు దృష్టికి అనాలోచనగా ఉన్నామో, ఏ విషయాల్లో ప్రభు దృష్టికి అయోగ్యంగా ఉన్నామో, ఏ విషయాల్లో ప్రభు దృష్టికి అనాలోచనగా జీవిస్తున్నామో, ఏ విషయాల్లో ప్రభు ప్రేమ నుండి దూరం అయిపోతున్నామో, ఏ విషయాల్లో వెనుకటి జీవితాన్ని మనం చూస్తున్నామో, అనుభవిస్తున్నామో, ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా మనం సరిచేయబడదాం. ఇప్పుడైనా ప్రభు చిత్తాన్ని మనం అప్పగించుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నడుద్దాం. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు తన కృపతో, తన మేలులతో, తన ఆశీర్వాదాలతో నన్ను ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చూస్తున్నామండి, వెనుకటి వైపు చూడకుండా వెనుకున్న వాటిని మరచి 14వ వచనం నుండి, క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. వెనుక చూడ్డంలా దేవుడిచ్చే బహుమానం కొరకు ముందుకు పరిగెత్తున్నాడండి. ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాసంలో, నీతిలో, భక్తిలో పరిగెత్తే అనుభవాన్ని అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. ఈరోజు పరిగెత్తుతున్నామా ఈరోజు దేవుని ఆత్మీయత విషయంలో? దేవుని బహుమానం పొందాలని, దేవుని నుండి బహుమానం పొందాలని, దేవుని ద్వారా బల నమ్మకమైన మంచి దాసురాలని పిలిపించుకునే ఆ స్థితి నేను పొందుకోవాలనే ఆశ నా జీవితంలో ఉందా? సహోదరి సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలైతే వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు వలన ఆ బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తున్నాడు. మన గురులు, చాలా గురులు ఉన్నాయి లోకంలో, లోకానుసారమైన గురులు. దేవుని పట్ల గురి కలిగి ఉన్నామా ఈరోజు? ఆ నిత్య రాజ్యాన్ని పొందుకునే గురి నేను కలిగి ఉన్నామా? ఆ గురిని కలిగి ఉంటే మరలా వెనుకటి వైపు చూడడం, ఆ గురి మనం కలిగి ఉంటే మరలా పాపం వైపు చూడడం, ఆ గురి మనం కలిగి ఉంటే లోకం వైపు చూడడం. లోకం వైపు చూస్తే మునిగిపోతామండి. పేతురుగా పక్కనున్న లోకం, ఆ శ్రమల వైపు, ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల వైపు చూచాడు, మునిగిపోయినట్లు ఈరోజు నా జీవితంలో ప్రభు వైపు చూసినంత కాలం మనం మునిగిపోం. మన ప్రభు నడిపిస్తాడు. ఎక్కడో ప్రభువును విడిచిపెట్టి వెనుక వైపు చూస్తున్నాం, లోకం వైపు చూస్తున్నాం, ఆచారాల వైపు చూస్తున్నాం, పద్ధతుల వైపు చూస్తున్నాం, లోక కార్యాల వైపు చూస్తున్నాం, మునిగిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నేను సరిచేయబడదాం. ఈ దినం మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకుందాం. ప్రభు చిత్తానికి అప్పగించుకుందాం. ప్రభు నన్ను బలపరచబోతున్నాడు. ప్రభు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు నన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రభు నా జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాసంలో ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. మొదటి ప్రేమను మరలా సంపాదించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూస్తే 14వ వచనాన్ని మనం చదువుకుంటే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది ఏలగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. జీవించే మనము మన కోసం కాదు మనం జీవించాల్సింది, అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకు మనము జీవించే వారంగా ఉండాలని ప్రభు ఆ యొక్క అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి. జీవించే వారికి మీదట ఆయన కొరకే జీవించాలా. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు మరణించిన దేవుడు. మనం ఆయన కొరకు జీవిస్తే తప్ప ఈరోజు నా జీవితంలో మొదటి ప్రేమను కలిగి బ్రతికిన అపోస్తలుడైన పౌలు జీవితంలో శ్రమలు వచ్చాయి. అనేక శ్రమలు వచ్చిన ప్రార్థన విడిచిపోలే, అనేక శ్రమలు వచ్చిన సంఘాన్ని స్థాపించడం విడిచిపెట్టాల, అనేక శ్రమలు వచ్చిన అతని జీవితంలో, అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేక నిందలు వచ్చిన
తన దేవుణ్ణి బట్టి అతడు ధైర్యం తెచ్చుకున్నాడు, తన దేవుని కొరకు జీవించాడు. అదే చెప్పాడండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుని కొరకు జీవించడానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. అట్టి ప్రేమ లేకుంటే అది సాధ్యం కాదు. దేవుని మీద ప్రేమ లేకపోకుండా అలా జీవించడం సాధ్యం కాదు. కానీ దేవుని మీద ప్రేమతో ఆయన చెప్తున్నాడు, నేను బ్రతికితే దేవుని కోసమే, జీవిస్తే ఆయన కోసమే, చావైతే లాభమని. అతని అనుభవంలో, సేవా జీవితంలో ధైర్యంగా నిలబడి అతడు నడిచాడు. అనేక వేల సంఘాలకు నాయకుడిగా అపోస్తలుడైన పౌలు నిలిచాడు. అతని జీవితం ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడని. ఈరోజు నా జీవితంలో అట్టి ప్రేమను మనం కలిగి ఉన్నామా? మొదటి ప్రేమ మన జీవితంలో ఏం చేస్తుందంటే సహనాన్ని, క్షమాపణను మనకు దయచేస్తుంది, పెంచుతుంది మనలో. 1 కొరింథీ 13లో మనం చూస్తే, 1 కొరింథీ 13వ అధ్యాయం 34వ వచనం, 35వ వచనం మనం చదువుకుంటే, 1 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నింటిని తాళును, అన్నింటిని నమ్మును, అన్నింటిని నిరీక్షించును, అన్నింటిని ఓర్చును. ప్రేమలోని లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ మరలా అపకారాన్ని మనసులో పెట్టుకోదు, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ స్వప్రయోజనాన్ని ఆశించదు, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, ప్రేమ త్వరగా కోప్పడదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు ఆనందించేది ప్రేమ. ఈరోజు అట్టి ప్రేమ ఉందా మనలో? ప్రేమ ఎక్కడుందని కక్షలతో జీవిస్తున్నాం ఈరోజు మన జీవితంలో. ఆధ్యాత్మిక జీవితంలో అనేక కక్షలు, అనేక శత్రుత్వాలు, అనేక పోరాటాలతో మనం బ్రతుకుతున్నాం. డంబముగా, అతిశయంగా బ్రతుకుతున్నాం, గర్వంతో జీవిస్తున్నాం. దేవుని కలిగి ఉన్నాం కానీ అనేకమైన విషయాల్లో అక్కడ చూస్తే 8వ వచనంలో, ప్రేమ శాశ్వత కాలము ఉండును, ప్రవచనములైనను నిరర్ధకమవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమవును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది ప్రేమ శాశ్వత కాలం ఉండేది. దేవుని ప్రేమ ఒక రోజు ఉండి ఒక రోజులో కోల్పోయేది కాదు. ఒక రోజు ప్రేమించి ఒక రోజు కోప్పడే దేవుడు కాదు మన దేవుడు. ప్రేమ శాశ్వత కాలం మనపై చూపే ఆ సర్వశక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. శాశ్వత కాలం మనల్ని ప్రేమించే దేవుడు అండి. శాశ్వత కాలం తన ప్రేమతో మనల్ని నింపే దేవుడు అండి. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది, పరిపూర్ణం కానిది వెళ్ళిపోతుంది. భాషలైనా నిరర్ధకమవుతాయి, ప్రవచనములైనా ఆగిపోతాయి. అన్ని ఆగిపోయిన ప్రేమ మాత్రం అది నిలిచి ఉండబోతుంది. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిని తాళును, ప్రేమ సహించును. ప్రేమ కలిగి ఉండటానికి ఈరోజు నేను ప్రయత్నించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రేమ క్షమిస్తుందండి, అన్నిటిని నమ్ముతుందండి ప్రేమ. అట్టి ప్రేమ ఈరోజు నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి, సహోదరుడు, సహించే గుణం ఇస్తుంది, ఓర్చుకునే గుణం ఇస్తుంది, లోబడి మనసు ఇస్తుంది, అపకారానికి సైతం ఉపకారం చేసే మనసునిస్తుంది. అట్టి ప్రేమను నేను కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ మనకు సహనాన్ని ఇస్తుంది, ప్రేమ మనకు క్షమాపణ ఇస్తుంది, ప్రేమ మన జీవితంలో ఒకరికి పరిచర్య చేసే జీవితాన్ని, డంబముగా ప్రవర్తింపని స్థితి, స్వప్రయోజనం ఆశించదు ప్రేమ. ఈరోజు అట్టి ప్రేమను నేను కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, మెట్టుకు నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యాజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. దేవుని వాక్యంలో ఆ ప్రేమను గురించి రాయబడుతుంది. మొట్టుకు సహోదరులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించబడిన మాట రాయబడింది కదా. ఆ మాటను మీరు అనుసరిస్తే, ఆ మాట ప్రకారంగా మీరు జీవిస్తే, ఆ మాటను మీరు నెరవేర్చిన ఎడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఈరోజు బాగుగా ప్రవర్తిస్తున్నాం ఆ ప్రేమ విషయంలో, ఎదుటి వారిని ప్రేమించే విషయంలో, ఎదుటి వారికి సహకరించే విషయంలో, ఎదుటి వారిని వారి జీవితంలో
వారిని ప్రేమించే, పొరుగు వారిని, మన కీడు చేసిన వారిని సైతం ప్రేమించమని ప్రభు చెప్తున్నాడు. కానీ ప్రేమించే జీవితంలో ఎక్కడో వెనుకబడిన వారంగా ఉన్నాం. కక్షలున్నాయి. వానితో ఏంది నేను మాట్లాడేది? చచ్చిన వాళ్ళతో మాట్లాడను. నేను ప్రాణం పోయిన వారితో మాట్లాడను. వాడే నా కాళ్ళ దగ్గరికి రావాలా? నేనెందు వారి దగ్గరికి పోలేదని ఈరోజు డంబముగా ఈరోజు అతిశయిస్తున్నామేమో. ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ ఉంటే డంబముగా ప్రవర్తింపం. ప్రేమ ఉంటే అతిశయించం. ప్రేమ ఉంటే గర్వపడం. ప్రేమ ఉంటే కోప్పడం. ప్రేమ ఉంటే క్షమించలేని మనస్సు క్షమించగలం. ఈరోజు అట్టి ప్రేమ చేత నీవు నేను నింపబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. బాగుగానే ప్రవర్తించే వారం ఎప్పుడవుతామంటే సహోదరులను ప్రేమించినప్పుడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించినప్పుడు ప్రభు దృష్టికి బావుగా ప్రవర్తించే వారం అవుతాం. ఇప్పుడు బావుగా ప్రవర్తిస్తున్నామా? మంచిగా ప్రవర్తిస్తున్నామా? ప్రభు చెప్పినది చేస్తున్నామా? ప్రేమ విషయంలో లోబడే జీవితం, ప్రేమించే జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నామా? యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చదువుకుంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఎట్లా మన సహోదరులను మనం ప్రేమించాలంటే, మన పొరుగు వారిని ఎట్లా ప్రేమించాలంటే, ప్రభువు మనల్ని ప్రేమించినట్లు. మన దేవుడు కొరత లేకుండా మనల్ని ప్రేమిస్తున్నాడండి. మన దేవుడు ఒకరోజు ప్రేమించి ఒకరోజు ప్రేమించని దేవుడు కాదు. మనతో బాగున్నప్పుడు మనం ప్రేమిస్తాం. మన సహోదరులను మనం ప్రేమిస్తాం. దేవుడు అంటాడు, మీ సహోదరులను ప్రేమించి మీ శత్రువులను ద్వేషించుడని చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా. మీ సహోదరులను ప్రేమించి మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడని ప్రభు వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్తుంది. నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించాను, నేను మిమ్మల్ని ఎలాగో ఓర్చుకున్నాను, నేను మిమ్మల్ని ఎలాగో క్షమించాను, నేను మిమ్మల్ని ఎలాగో సహించాను, మీరు కూడా మీ సహోదరులను అలాగో ప్రేమించండి, అలాగో క్షమించండి, అలాగో ఓర్చుకోండి అని ప్రభు ఈ దినం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి క్షమించే అనుభవాన్ని, అలాంటి ప్రేమించే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలని ఈ దినం ప్రభు మాట్లాడుతున్నాడు. ఎట్లా మన సహోదరులను ప్రేమించాలా, ఎట్లా మనం వారిని ప్రేమించాలా, వారి మీద ప్రేమను చూపాలంటే ప్రభువు మనల్ని ఎలాగో ప్రేమిస్తున్నాడో అలాగే మనము ఆయనను ప్రేమించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోషే జీవితంలో ఇశ్రాయేలుల కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి మోషే వెనుకాడలేదండి. వారిని ఎంత ఆశీర్వాదకరంగా మోషే నడిపించాడు. లక్షల మందికి మాటలు చెప్పడం అంటే, లక్షల మందిని నడిపించడం అంటే అది ఈజీ థింగ్ కాదు. 10 మందిని ఒక చోట అల్లరి చేయకుండా ఆపాలంటే అది పెద్ద టాస్క్. చిన్న పిల్లల్ని 10 మందిని మెయింటైన్ చేయడమే కష్టం. కానీ లక్షల మందిని మోషే మెయింటైన్ చేసి ఆ అరణ్యంలో నడిపించాడంటే ఎంత సామర్థ్యం మోషేకి, ఎంత ప్రేమ ఉంది మోషేకి. ఎంతో మంది తిరుగుబడి ఉండొచ్చు, ఎంతో మంది సనిగారు గొనిగారు, కానీ ఎక్కడ వారిని ఏం చేయడంలా వారిని ప్రేమిస్తున్నాడు మోషే. సహోదరి సహోదరుడా, అతిశయించా, అతడు డంబపడలా, అతడు కోపపడలా. ప్రభు పక్షాన నిలబడి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటానికి మోషే సహకరిస్తున్నాడు. అర్పించుకున్నాడండి తన జీవితాన్ని. తన ప్రాణం పోయినా సరే ఇశ్రాయేలు ప్రజల కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి మోషే పెట్టి సేవ చేశాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఎంచబడ్డాడు. అతని జీవితంలో అట్టి ప్రేమను, అట్టి ఆత్మీయతను, అట్టి భక్తిని మోషే చూపాడు కాబట్టే ఎన్ని పర్యాలు ఇశ్రాయేలు వ్యతిరేకమైన, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు సనిగినా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు గొణిగినా ఎక్కడ వారిని కోప్పడ్ల, వారి మీద ఎక్కడ వారిని ఒక్కసారి మాట్లాడండి, దోహులారా మేము మీకు నీళ్లు తెప్పించమనండి, అదొక్క మాటే మాట్లాడాడు. కానీ ఇంతవరకు లక్షల మంది నడిపిస్తున్న ఎక్కడ తన మాట ద్వారా కూడా అతిక్రమింపల మోషే. తన భక్తిని తాను కాపాడుకున్నాడు మోషే. తన ప్రేమను వారి ఎడల కనపరిచాడు మోషే. దేవుని బట్టి ప్రేమించాడు లక్షల మందిని. ఈరోజు నా జీవితంలో అట్టి ప్రేమ, దేవుని ప్రేమ మనకు సహనాన్ని ఇవ్వబోతా ఉంది. మోషేలో ఆ ప్రేమ ఉంది కాబట్టే మోషేలో సహనం ఉంది, మోషేలో ఓర్చుకునే మనసు ఉంది, క్షమించే మనసు ఉంది. ప్రభు ఆశీర్వాదపదంగా వాడు నడిపించాడు. మొదటి ప్రేమ మన జీవితంలో మనకు సహనాన్ని, క్షమాపణ గుణాన్ని, ప్రేమ మనకు దయచేయబోతుంది. 4వదిగా ప్రేమ మనకి ఏం చేయబోతుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం వెతుకుతున్నాం ఈరోజు? దేవుడు అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి. ప్రభు యొక్క రాజ్యాన్ని, ప్రభు యొక్క నీతిని మనం వెతికే వారంగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రభు రాజ్యం గురించిన ఆశ, ఆసక్తి మనలో ఉందా? ప్రభు రాజ్యాన్ని వెతికే ఆ జీవితం మనలో ఉందా? ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు రాజ్యాన్ని వెతికే వారంగా నీవు నేను ఉండాలి. ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా మనం ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మలో వర్ధిల్లుతో మనకు రావాలి. ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఎలాగైనా ఈ లోకములో ఏ పాపములో జీవించకుండా, పడిపోకుండా, ప్రభు దృష్టికి ఇష్టకరంగా బ్రతికి ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశ, ఆసక్తి నా జీవితంలో ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకండి ఈ భక్తి? ఎందుకండి ఈరోజు మారు మనసు చెందాం? ఎందుకండి ఈరోజు లోకానికి వేరైపోయాం? ఎందుకండి భక్తులు మన బంధువులు వెలివేస్తున్నా ప్రభుని అనుసరిస్తున్నామంటే ఆ నిత్య రాజ్యం కొరకే. ఈ లోకంలో ఈ భక్తిని కాపాడుకుంటున్నామంటే, ఈ లోకంలో ఇటు రీతిగా జీవిస్తున్నామంటే ఆ నిత్య రాజ్యం కొరకే, ఆ బహుమానం కొరకే, యుగ యుగములు ప్రభుత్వం నిలవడానికే. దాన్నే కోల్పోతే ఈరోజు ఈ భక్తి ఎందుకండి? దాన్నే కోల్పోతే ఈ ప్రేమ ఎందుకండి? దాన్నే కోల్పోతే ఈరోజు ఈ ఆధ్యాత్మిక జీవితం మనకి ఎందుకండి? రక్షింపబడి ఏ ప్రయోజనం అండి? లోకంలో ఉన్నవారు, దేవుని ఎరుగని వారు, ఇష్టానుసారంగా బ్రతికిన వారు అదే నరకానికి వెళ్తున్నారు. దేవుని నమ్ముకుని కూడా, రక్షణ పొంది కూడా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతే మన జీవితం కూడా వారి లాంటిదే. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరు, సరి చేసుకుందామండి మన జీవితాన్ని. ప్రేమ ద్వారా సరి చేసుకుందామండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదామండి. ఈ లోకంలో అనేకమైన అడుగుతున్నాం, కానీ ఒక్కసారైనా అయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోయ్యా. దొంగ అడిగాడండి ప్రభుని సిలువలో ప్రక్కన. యేసు, నీ రాజ్యంతో కూడా నువ్వు నన్ను వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అంటని వెంటనే అన్నాడు ప్రభు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. నా రాజ్యంతో వచ్చినప్పుడు అవసరంలా, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆయన ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడండి. మనం అడగలేకున్నాం. దొంగ అడిగాడు, చివరి క్షణంలో పొందుకున్నాడు. ఈరోజు నువ్వు నేను అడుగుతున్నామా? ఈ ఉపవాస ప్రార్థనలు ఈ రోజైనా అడిగి చూడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదికితే నిశ్చయముగా మనకు ప్రభు దయచేయబోతున్నాడు. నీకోసమే నేను స్థలము సిద్ధము చేయ వెలుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నేనుండు స్థలములోనికి మిమ్మల్ని తీసుకొని పోతానని ప్రభు ఇక్కడ వాగ్దానం చేసి వెళ్ళాడని మనతో. ఆయన రాబోతున్నాడు, మన కోసం స్థలాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు, మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతా ఉన్నాడు. రెండవ రాకడలో ప్రభు రాబోతా ఉన్నాడు. నీవు నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. 10 మంది కన్యకల్లో 5 మంది కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు దీపాన్ని తీసుకెళ్లారు, దివిటిని తీసుకెళ్లారు, పక్కన సిద్ధలలో నూనెను కూడా తీసుకెళ్లిపోయారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఆ దివిటీలు పట్టుకొని వెళ్ళిపోయారు. వారు అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తున్నారు పెళ్లి కుమారుని కొరకు తలుపు తీయాలని. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది, వేరే దీపాలు ఆరిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రభువు రాకడ ఆలస్యం అవుతా ఉంటే నా భక్తి జీవితం అడుగంటిపోతా ఉందేమో, నా మొదటి ప్రేమ అడుగంటిపోతా ఉందేమో, నా మొదటి ప్రేమ అడుగంటిపోయిన జీవితంలోకి ఆరిపోయే జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో. కానీ సిద్ధలలో సిద్ధపాటు కలిగిన ఆ నూనె అనుభవాన్ని, అభిషేకాన్ని నేను పొందుకోవాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడండి. ఆలస్యం అవుతుంది ప్రభు రావడం. ప్రభు ప్రతి వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆలస్యం అవుతుండగా నా భక్తి పెరగాలి గాని తగ్గిపోవద్దు. మొదటి ప్రేమ పెరగాలి గాని తగ్గిపోవద్దు. ఈరోజు మొదటి ప్రేమలో అడుగంటిపోయిన జీవితాన్ని, స్థితిని నేను కలిగి ఉన్నామేమో, మొదటి ప్రేమను కోల్పోతున్నామేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నా మొదటి ప్రేమను ప్రభు చూస్తున్నాడు. నన్ను దర్శించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నా జీవితాన్ని లేవనెత్తాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. బుద్ధిగల కన్యకల యొక్క జీవితం వారి సిద్ధపాటు వారిని నిత్య రాజ్యానికి చేర్చింది. ఈరోజు నా జీవితం లాంటి సిద్ధపాటు ఉందా? ప్రభు సన్నిధిలో ఆయన రాజ్యం కొరకు ఆ నీతిని వెదికే వారంగా నేను ఉన్నామా? బుద్ధి కలిగిన కన్యకల యొక్క సిద్ధపాటు పెండ్లి విందులోకి వెళ్ళిపోయారండి. బుద్ధి లేని కన్యకల యొక్క దీపాలు ఆరిపోతా ఉన్నాయి, ఆలస్యం అవుతా ఉంది. ప్రభు రాకడ ఇంకా కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవుతే అప్పటికంతా మన భక్తి ఏ విధంగా ఉండబోతుంది? సహోదరి, సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలు ఎఫ్ఎస్సి సంఘాన్ని ముందు పెట్టి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమను కోల్పోయిన మనం, మొదటి భక్తిని కోల్పోయిన మనం, మొదటి ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన మనం, మొదటి విశ్వాసాన్ని, మొదట్లో ఉన్న ఆత్మీయతను కోల్పోయిన మనం తిరిగి మరలా సంపాదించుకొని మొదటి ప్రేమ చేత నడిపించబడదాం. ప్రభు రాజ్యం వరకు కట్టి సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉందాం. సహోదరి, సహోదరుడా,
ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అట్టి ప్రేమ చేత నింపబడి బలపరచబడదామండి. బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకల దగ్గరికి అడుగుతున్నారు, మాకును కొంచెం నూనె ఇవ్వండి. వారు అంటున్నారు, మాకును మీకు నీది చాలదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనకచ్చుకోండి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చేసాడు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదండి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. దొంగ వలె ఆయన రాబోతా ఉన్నాడు. ప్రసవ వేదన, ఆ యొక్క గర్భవతికి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ అట్లాగా ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగ్గుపడగ ఎవరు ఓర్వగలడు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఈరోజు ఆయన వచ్చేలోపే నీవు నేను సిద్ధపరచబడాలా, నీవు నేను కాల్చబడాలా, నీవు నేను మెత్తన చేయబడాలా. ఆయన హిస్సోపుతో ఆ చాకలి వాని సబ్బు వంటి వాడు, ఆయన మనం ఉద్దుక్కోవాలా, సిద్ధంగా ఉండాలా. మనం మురికి బట్టలతో పెళ్లికి ఎట్లా వెళ్తామండి? మురికి బట్టలతో వెళ్తామా? పెళ్లికి మంచిగా తయారై మనకున్న వస్తువులు పెట్టుకొని, మనకున్న అన్ని మంచి మంచి దుస్తులు వేసుకొని, మంచి మంచి వాచ్లు పెట్టుకొని, మంచి షూస్ వేసుకొని, మంచి చైన్ వేసుకొని మంచిగా వెళ్తాం పెళ్లిళ్ళకి. మురికి బట్టలతో వెళ్ళాం. ఎంత తెలిసిన వాళ్ళ పెళ్ళైనా తెలియని వాళ్ళ పెళ్ళైనా మనకున్న వాటిలో మంచిగా రెడీ వెళ్తాం పెళ్లికి. అలాగే ప్రభు రాకడకి మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలె రాబోతున్నాడు. మెలకు కలిగిన జీవితం, మెలకువలు కలిగిన ఆత్మీయ జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అట్టి మెలకువ మనం కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన జీవితంలో మెలకువ ఉందా ఈరోజు? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు రాజ్యం కొరకు ఆయన నీతిని మొదట మనం వెతికే వారంగా, పొందుకునే వారంగా, బుద్ధి కలిగిన కన్యకలు పొందుకున్నట్లు, బుద్ధి గల కన్యకలు ఆ నిత్య రాజ్యంలోనికి ప్రభుత్వం వెళ్ళినట్లు నీవు నేను ఆ రాజ్యాన్ని పొందుకోవాలంటే దాని కొరకు వెతికే వారంగా, ఆ ప్రార్థించే వారంగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. జీవ మార్గాన్ని ప్రభు నా ముందర పెట్టాడండి. మన జీవితంలో మన ప్రయాణము, మన ప్రయాస దేనికోసం అంటే ఆ జీవ మార్గంలో వెళ్ళడానికి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ప్రభు ఈరోజు నీ కొరకు నాకు ఒక్కొక్క జీవ మార్గాన్ని ఉంచాడు, మంచి మార్గాన్ని ఉంచాడు. ఆ మార్గంలో వెళ్తే నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. ఈ లోకంలో ఎన్నో మార్గాల్లో వెళ్తున్నాం. పాపపు మార్గాల్లో, దేవునికి అయిష్టమైన మార్గాల్లో, దేవుడు నచ్చని మెచ్చని మార్గాల్లో ఈరోజు మనం జీవిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ప్రభు కోరుతున్నాడు జీవ మార్గములో మేలైన మార్గం. దేవుని వాక్యం ఉంది, మేలైన మార్గం ఏదని విచారించి అందులో నడువుడి అని. మేలైన మార్గంలో నీవు నేను నడవాలా, విచారించి తెలుసుకోవాలా. ఏది మేలైన మార్గం, ఏది జీవ మార్గం, ఏది నిత్య జీవానికి నడిపే మార్గం, ఏది పరలోక రాజ్యానికి నడిపే మార్గం అని ఈరోజు నీవు నేను ఆ మార్గాన్ని తెలుసుకోవాలి. మొదటి ప్రేమ సత్యమైన దారిలో, సంతృప్తి కలిగిన దారిలో నేను నన్ను నడిపించబోతా ఉంది. హల్లెలూయా. ప్రేమ మనల్ని సన్నిధిని సంపూర్ణ సంతోషం కలుగు. దేవుని సన్నిధిలో సంతోషం అండి, దుఃఖం ఉండదు. ఈ లోకంలో నీవు నేను ప్రేమ కలిగి ప్రభు సన్నిధిలో బ్రతికితే చాలు, ఆ రాజ్యంలో నిత్యము సంతోషం. ఇప్పుడు బాధలు అనుభవిస్తున్నామేమో, కొన్ని సంవత్సరాలు నిందలు అవమానాలు అనుభవిస్తున్నామేమో, ప్రతికూలతలు అనుభవిస్తున్నామేమో, శ్రమలు అనుభవిస్తున్నామేమో, అనేకమైన పోరాటాలు ఈ దినాల్లో అనుభవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాజ్యంలో ఆ యొక్క దుఃఖం ఉండదని, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషమే అండి. దుఃఖముకు చోటు లేదు, కన్నీటికి చోటు లేదు, రోగానికి చోటు లేదు, మరణిస్తామనే ఆ భయము భీతి లేదు. ఇక ఆయన సన్నిధిలో నిత్యము సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలు. సుఖం అండి అక్కడ. ప్రభువును స్తుతించడమే మన పని. యుగ యుగాలు ప్రభుతో ఉంటాం, ప్రభుని ఆరాధిస్తాం. ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారంగా ఉండాలని ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, 15వ అధ్యాయం 11వ వచనంలో, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మన మొదటి ప్రేమ కలిగి జీవిస్తే మన జీవితాల్లో సంతోషంతో ప్రభు నింపబోతున్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆ సంతోషంతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. ప్రభు మనల్ని సంతోషంతో నింపేవాడండి.
మన దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేసే దేవుడు అండి. ఈరోజు దుఃఖం ఉందేమో, ఈరోజు ప్రతికూలతలు ఉన్నాయేమో, ఈరోజు పోరాటాలు ఉన్నాయేమో, ఈరోజు శోధనలు ఉన్నాయేమో, కదిలిస్తే ఏడ్చే అనుభవాన్ని ఈరోజు నీవు నేను కలిగి ఉన్నామేమో, కానీ మన దేవుడు మన ప్రతికూలతలను మనం విడిపించబోతున్నాడు. మన దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. మన దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మన దేవుడు మన జీవితంలో సంపూర్ణ సంతోషముతో ఆయన నిన్ను నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో దావీదు దేవుని ప్రేమను కలిగి జీవించాడండి. దావీదు మంచి బుద్ధి కలిగి ప్రభు సన్నిధిలో జీవించాడు. దావీదు దేవుని ప్రేమించాడు. అతను దేవుని ప్రేమించడం ద్వారా అతని జీవితంలో సంతోషం అండి. శత్రు పోరాటాలు ఎన్నొచ్చినా, బాధపడే పరిస్థితులు ఎన్నొచ్చినా, భయపడే పరిస్థితులు ఎన్నొచ్చినా, బాధపడ్డంలా భయపడ్డంలా దావీదు సంతోషిస్తున్నాడు. ఎందుకో తెలుసా? తన దేవుడు తనతో ఉన్నాడని. గొల్యాతు దగ్గరికి వెళ్ళి దావీదు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు, వీడు ఒక కుక్కతో సమానం, కుక్కను తరిమినట్లు వీళ్ళు తరుముతానే. ఆ విశ్వాసం, ఆ సంతోషం, ఆనందం, దేవుని మీద అతనికి ఉన్న ప్రేమ, దేవుని మీద అతనికి ఉన్న నమ్మకత్వం, దేవుని మీద అతనికి ఉన్న విశ్వాసం అతని జీవితంలో అనేక పర్యాయాల్లో సంతోషంతో ప్రభు దావీదుని నింపాడు. ఈరోజు నా జీవితంలో కూడా ప్రభు నిన్ను నన్ను సంతోషంతో నింపబోతున్నాడు. నేను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. నేను నన్ను లేవనెత్తబోతున్నాడు. నేను ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు బలపరచబోతున్నాడు. మనల్ని ఆశీర్వాద పదంలో ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మొదటి ప్రేమ మన జీవితంలో సంతోషాన్ని తీసుకురాబోతుంది. ఇంకా 5వదిగా ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతుంది. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని ప్రేమించడం అంటే ఆయనలో నిలిచి ఉండడం. ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువులో నిలిచి ఉండే వారంగా మనం ఉండాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో మీరు తీగలు. ద్రాక్ష చెట్టు ఏ విధంగా ఉంటుందండి? తీగలు ఉంటుంది. ద్రాక్ష చెట్టు లోపలికి ఆ తీగలన్నీ ద్రాక్ష చెట్టు కలిసి ఉంటేనే ఆ తీగలు పారుతాయి. ఇంకా కొంచెం ముందుకి తీగ పారుతుంది, చెట్టు అభివృద్ధి చెందుతుంది. అక్కడ మనం కట్ చేస్తే ఏమవుతుంది? కట్ చేసిన కాడ నుండి ఆ వచ్చిన తీగ మొత్తం ఎండిపోతుంది. సహోదరి సహోదరుడా, ఈరోజు ద్రాక్షవల్లిలో మనం నిలిచి ఉంటేనే ఫలిస్తాం. ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. ద్రాక్షవల్లిలోంచి పక్కకి వెళ్ళిపోయామా, ద్రాక్షవల్లిలో నిలిచే జీవితాన్ని కోల్పోయామా, ప్రభువులో నిలిచి ఉండే జీవితాన్ని కోల్పోయామా, ఎండిపోయే అనుభవం, శ్రమల్లో చిక్కుబడే అనుభవం, సాతాను చేతికి చిక్కిబడే అనుభవాన్ని కలిగి ఉంటాం. సహోదరి సహోదరుడా, ఒక తీగ ఉందండి, ద్రాక్ష చెట్టు తీగ. మనం ఒక చోట కత్తిరిస్తే ఏమైపోతుంది? కత్తిరించినంత వరకు బాగుంటుంది, చెట్టు అంతా బాగుంటుంది. కానీ కత్తిరించబడిన ఆ యొక్క తీగ ఏమైపోతుంది? ఒక రోజు తర్వాత ఎండిపోతుంది. ఈరోజు దేవుళ్ళో మనం నిలిచి ఉంటేనే ఫలిస్తాం. దేవుళ్ళో నిలిచి ఉండకుండా మనం ఫలించలేం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన మొదటి ప్రేమ కలిగి జీవించడం అంటే ప్రభువులో నిలిచి ఉండే జీవితం అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలుగా ఉన్నాం. ఆయనలో నిలిచి ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు. ప్రభువుకు వేరుగా ఉండి మనం ఏం చేయలేమండి. ఈరోజు ప్రభువుకు వేరుగా ఉన్నామేమో, ప్రభు దృష్టికి వేరైన జీవితాన్ని జీవిస్తున్నామేమో, ప్రభు దృష్టికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి వేరుగా ఉండి, దేవుని ప్రజలకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆయనలో నిలిచి ఉన్న వాడిని ఆయనే ఫలింప చేయబోతున్నాడు. ఆయనలో నిలిచి ఉన్న వాడిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆయనలో నిలిచి ఉన్న వాడిని ఆయనే దీవించబోతున్నాడు. ఆయనలో నిలిచి ఉన్న వారిని, వారి కొమ్మును ప్రభు ఎత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభువులో నిలిచి ఉందాం, ప్రభువులో నిలవబడదాం. నిజమైన ద్రాక్షవల్లి మన దేవుడు, మళ్ళీ ఫలింపజేసే దేవుడు ఆయన. ఆయనలో నిలిచి లేకపోతే ఆయన పెరిగి అగ్నిగుండంలో మనం పాడవేపోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మొదటి ప్రేమ కలిగి జీవించడం అంటే ఆత్మీయ అభివృద్ధి మనం కలిగి ఉండాలి. మొదటి ప్రేమ అంటే మనం దేవుణ్ణి నిలిచి ఉండే వారంగా ఉండాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, పాపుల మార్గంలో అపహాసకులు కూర్చుని చోట్ల కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని సన్నిధిలో ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దీవారాత్రము దాన్ని ధ్యానించే వారం మనం ధన్యులంగా ఉండబోతున్నాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా నీ ప్రేమను, ఆత్మను
హృదయములో నింపును. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. ఉపవాస ప్రార్థన మొదటి ప్రేమ మన జీవితంలో ఆత్మను పెంచుతుంది. ఆత్మ ఆసక్తిని పెంచుతుంది. మొదటి ప్రేమ మన జీవితంలో ఆత్మీయ అభివృద్ధిని మనం కలిగిస్తుంది. ద్రాక్షావళిలో మనం నిలిచి ఉంటే ఫలిస్తాం. ఈరోజు ఫలింపు కలిగిన జీవితాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. నీటి కాలంలో యోరబడిన నాటబడిన చెట్టు వలె నేను ఫలించబడబోతా ఉన్నాం. పచ్చిక గల చోట్ల ప్రభు మనల్ని పరుండ చేయుచున్నాడు. ఈరోజు మనల్ని ఫలింపులోనికి ప్రభు నడిపించబోతున్నాడు. ఆ ఫలింపును నేను రుచి చూడాలంటే మొదటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఈరోజు ఈ లోకంలో శోధన, ఈ లోకంలో నిందలు, ఈ లోక శ్రమలు మనం సహిస్తే, వాటిని జయిస్తే ప్రభు ఏం చేస్తున్నాడంట? శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి జీవ కిరీటాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. జీవ కిరీటంతో ప్రభు నిన్ను ఆత్మీయ అభివృద్ధిని ప్రభు నీకు దయచేయబోతున్నాడు. శోధనలో నిలబడాలండి, శోధనను తట్టుకోవాలండి, శోధనను తాళాలండి. ఆ శోధనలో మనం నిలబడే జీవితాన్ని నేను కలిగి ఉన్న నాడు ప్రభు మనల్ని నిలబెట్టబోతున్నాడు, మనల్ని దీవించబోతున్నాడు. మనకు జీవ కిరీటం అనే గౌరవాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రభు నుండి ఆ కృపను, ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే శోధనలో నిలబడాలి, మొదటి ప్రేమలో నిలబడాలి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాల. ప్రతికూల పరిస్థితులు వచ్చాయని ద్రాక్షవల్లిని విడిచిపెట్టి వెళ్ళడం కాదు. నిందలు వచ్చాయని, రోగాలు వచ్చాయని, నయం కాని జబ్బులు వచ్చాయని, క్యాన్సర్ వచ్చిందని ఆ యొక్క నిజదేవుడైన నిజమైన ద్రాక్షవల్లిని విడిచిపెట్టి వెళ్తే ఎండిపోతావు. జాగ్రత్త. ఆయనను నిలిచి ఉండు, నమ్మకంగా నిలిచి ఉండు, బహుగా ఫలిస్తావు. కొన్ని దినాలు ఆలస్యమైన ఫలించడం, కొన్ని దినాలు ఆలస్యమైన అభివృద్ధి చెందడం, కొన్ని దినాలు ఆలస్యమైన తప్పక నేను ఫలించబోతున్నావు. ఎప్పుడు తెలుసా? నిలిచి ఉన్నప్పుడు. ఈరోజు అట్టి నిలిచి ఉండే జీవితాన్ని, అట్టి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. యేసు ప్రభు శిష్యులు ఆయనతో నిలవబడ్డారండి. ప్రతి చోట ప్రభుతో నిలవబడ్డారు. ఒక్క యూదా ఇస్కరియతు ప్రభుకు మాత్రం విరోధమయ్యాడు, కానీ చివరికి తాను కూడా తన ప్రభుని అమ్మి వేసుకున్నాడని పశ్చాత్తాపడ్డాడు. కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఉంటే యూదా కూడా క్షమించబడేవాడు, జీవించేవాడు. కానీ గురి పెట్టుకొని చనిపోయాడు. కానీ అపోస్తులందరూ కూడా, ఆయన శిష్యులందరూ కూడా ఆయన వెంబడించారండి. ఎంతో నమ్మకంగా, ఎంతో ప్రేమించారండి యేసు ప్రభు గారిని. యేసు ప్రభుని ఎంతో ప్రేమించారు. యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తే ఆ గెత్సెమనే తోటలో పేతురు ఆ రోమా సైనికుని యొక్క చెవి తెగి నరికాడు ప్రభు కోసం, ఆయన పట్టుకుని పోతున్నారని. అంతగా యేసు ప్రభుని ప్రేమించారు వాళ్ళు. వారు ప్రేమించారు కాబట్టి ఒక్కొక్క అపోస్తులు ఒక్కొక్క ఆత్మీయ అభిషేకం చేత నింపబడి నడిపించబడ్డారు. బూది గంతముల వరకు ప్రభుకు సాక్షులుగా వారు బ్రతికారండి. వారిలో ఉన్న ప్రేమ వారిని ఆశీర్వాదంలో నడిపించింది. ఈరోజు నేను కలిగి ఉన్న ఈ మొదటి ప్రేమ మనల్ని ఆశీర్వాదంలో నడిపించబోతా ఉంది, మనల్ని దీవించబోతుంది, మనల్ని మేలులతో నింపబోతుంది. ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు, ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా శిష్యులను ప్రభు మార్చాడండి. పేతురు అపోస్తుల నడికట్లు తగిలితే స్వస్థత, వారి నడుములకున్న తువ్వాళ్ళు మనుషుల మీద పడితే స్వస్థత, పేతురు నీడబడితే స్వస్థత, చనిపోయిన వారిని బ్రతికించారు. పుట్టినది కుంటుడైన ఆ శృంగారమైన దేవాలయంలోకి వెళ్ళి వాడిని బ్రతికి లేవనెత్తాడండి. కాళ్ళు వచ్చేసి ఎన్నో అద్భుతాలు చేశారు. ఎంతో ఘోరమైన శిక్షను, మరణాన్ని వారు అనుభవించారు ప్రభు కోసం. హతసాక్షులుగా మార్చబడ్డారు అపోస్తులు. ఒక్క యోహాను మాత్రమే పద్మాసు ద్వీపంలో, ఆ యొక్క ద్వీపంలో ఒంటరిగా పరవాసిగా ప్రకటన గ్రంథాన్ని రాసి ఒంటరిగా వృద్ధాప్యం వరకు చనిపోయాడు. కానీ మిగిలిన వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క హతసాక్షిగా అనేకులు శిక్షింపబడి చంపబడ్డారని. ఎంత ఘోరమైన యేసు ప్రభులాగే వారు కూడా హతసాక్షుల వారు. సహోదరి సహోదరుడు, నా జీవితంలో కూడా అట్టి ప్రేమను ప్రభు మీద మనం కనపరుచుదాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో జారిపోయామో, ఏ దృష్టిలో ప్రభువుకు అయోగ్యంగా జీవిస్తున్నామో ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి ఆ మొదటి ప్రేమను కలిగి జీవిద్దాం. ప్రభు సన్నిధిలో ఆ మొదటి ప్రేమను పొందుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. మొదట్లో ఉన్న ఆత్మీయత, మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న ఆ విశ్వాసాన్ని నేను మనమందరం కలిగి ఉందాం. ప్రభు కృపను పొందుకుందాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక.
ఆమె ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. సర్వ సృష్టికి ఆధారభూతులని నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఎఫ్ఎస్సి సంఘాన్ని దినం ముందు పెట్టి పరిశుద్ధాత్ముడ మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు నాయన. నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నువ్వు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుతునని ఆ యొక్క సంఘం యొక్క మంచి క్రియలను ఎత్తిపెట్టిన దేవుడు నాయన. నికోలాయితులను ద్వేషించుచున్నారని వారి క్రియలను ఎత్తిపట్టిన దేవుడు, వారి క్రియలు సరి అయినగా ఉన్నవని మాట్లాడిన దేవుడు. కానీ అయ్యా, మొదటి ప్రేమను కోల్పోయిన సంఘముగా ఎఫ్ఎస్సి సంఘాన్ని దినం మా ముందు పెట్టినందుకే నేను స్తుతిస్తున్నాం. అవును ప్రభు, అనేక విషయాల్లో, ఆత్మీయత విషయంలో, ప్రార్థన విషయంలో, నీతి విషయంలో, నమ్మకత్వం విషయంలో, అనేక విషయాల్లో మేము కూడా నమ్మకత్వాన్ని కోల్పోయిన వారంగా, బలహీనులంగా, చేతకాని వారంగా అయ్యా తండ్రి జీవించిన వారమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. కృపగల తండ్రి, మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా. బలహీనులమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, చేతకాని వారమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, అపవిత్రులమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. తండ్రి, కృప ద్వారా మీరే ఈ దినమమ్మను దర్శించండి నాయన. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, మా ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు నాయన, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఎక్కడో ఏ స్థితిలో పడిపోయామో గ్రహించలేని వారంగా ఉన్నాం. దయతో క్షమించు దేవా. అయ్యా, ఏ స్థితిలో పడిపోయామో మేము మరలా సరి చేయబడ్డానికి, ఏ స్థితిలో పడిపోయామో మరలా మొదటి ప్రేమను కలిగి జీవించడానికి దేవా ఈ దినం మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు అల్పులమైన మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభానికి స్తోత్రాలైనా. మొదటి ప్రేమను కలిగి జీవించాలని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మొదటి ప్రేమను కలిగి, మొదటి ప్రేమను మరలా పునరుద్ధరించుకోవాలని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మొదటి ప్రేమ అయ్యా, ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ అమర్యాదగా నడుచుకోదని ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని అయ్యా మేము కలిగి ఉండాలని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మిమ్మల్ని ప్రేమించాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, ప్రేమ ఆత్మీయ స్థితిని పెంపొందిస్తుందని ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రేమ ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుందని, నిత్య రాజ్యానికి నడిపిస్తుందని ఈ దినం మాట్లాడుతూ వచ్చారు. దేవాటి ప్రేమ చేత ఈ దినం మీరు మమ్మల్ని నింపండి. ఏ స్థితిలో పడ్డామో జ్ఞాపకం చేసుకొని తిరిగి లేవటాన్ని కృప దయచేయి. గాఢాంధకారపు లోయ నుండి మమ్మల్ని చీకటి కార్యాల నుండి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. అంధకార క్రియల నుండి మమ్మల్ని లేవనెత్తున్నాయన. యేసు నామములో ఈ దినం మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా. మా ప్రతికూలత నుండి లేవనెత్తున్నాయన. మా జీవితాల్లో ఉన్న దుఃఖము, వేదన, కన్నీరు, పోరాటాలు యేసు నామములో మీరు తొలగించండి అయ్యా. పాపాత్మురాలైన స్త్రీ విస్తారంగా ప్రేమించడాన్ని బట్టి ఆమె విస్తార పాపములు క్షమించినట్లుగా యేసు ప్రభువా ఈ దినం మీరే మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ప్రేమించే జీవితాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. విస్తారంగా ప్రేమించే జీవితం, విస్తారంగా లోబడే జీవితం, మీ పాదాలు పట్టుకునే జీవితం, మీ కృప కొరకు ఎదురు చూసే జీవితం యేసు నామములో మీరు మాకు దయచేయండి దేవా. నీ చిత్తానుసారంగా నడిపించిన ఆయన, నిన్ను ప్రేమించే వారిగా మార్చండి దేవా. అట్టి ప్రేమ మాపై మీరు కుమ్మరించండి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మాలో ఉన్న అహం, మాలో ఉన్న గర్వం, మాలో ఉన్న డంబత్వం, మాలో ఉన్న క్షమించలేని గుణం, మాలో ఉన్న ఓర్చుకోలేని గుణం, మాలో ఉన్న అయ్యా సహించలేని గుణాన్ని యేసు నామములో తొలగించండి. మాలో ఉన్న మచ్చ, డాగు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చంపివేయండి. లోబడే ఆత్మను, ప్రేమించే ఆత్మను, విశ్వాసంలో నిలబడే ఆత్మను యేసు నామములో దయచేయండి అయ్యా. ఓ రాబా సఖారాల రమహూరాల కందురు యారాబా రీబా రఖందురు యారామా సఖారాల రాబాబా. పరిశుద్ధాత్ముడ నిన్ను స్తుతిస్తున్నాం. అట్టి లోబడే ఆత్మ యేసు నామములో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంత మంది కుటుంబాల్లో ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని బలపరచుదేవా. ఎంత మంది కుటుంబాల్లో ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయారో, ఎక్కడ మొదటి ప్రేమను కోల్పోయారో, ఎక్కడ నీ దృష్టికి అయోగ్యులుగా ఉన్నారో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని యేసు నామములో మీరు బలపరచండి. ప్రతి వారి కన్నీరు తుడవండి. ప్రతి వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి. అవయా మొదటి ప్రేమ కలిగి ఉన్న వారి జీవితాల్లో సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని అయ్యా. నీ రాజ్యాన్ని, నీ ప్రేమను అయ్యా, మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే వారంగా మేము ఉండాలని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అటు నీ నీతిని, అటు నీ రాజ్యాన్ని మీరు మాకు దయచేయమని అటు సిద్ధపాటు కలిగిన జీవితం, బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగి మీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే జీవితం అల్పులమైన మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తాం. మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా, లేవనెత్తండి అయ్యా, కృప చూపించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, మేలులతో నింపండి అయ్యా, సర్వ సమృద్ధి దయచేయండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, శోధనలు, సమస్యలు, గొడ్రలని, నిందలు అయ్యా నీకు స్తోత్రాలని, థైరాయిడ్ అయ్యా, షుగర్ నార్మల్ అవటానికి సహాయం చేయండి ఆయన అయ్యా. ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి అయ్యా. నయం కాని జబ్బులు అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బీపీ, షుగర్ అయ్యా నాయన మీ స్తోత్రాలు, థైరాయిడ్ నాయన అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆర్థరైటిస్, ఆస్తమా తండ్రి,
గుండె ప్రాబ్లం అయ్యా, సమస్త శారీరక బలహీనతలు యేసు నామములో లాంటి వారికి ఉపవాస ప్రార్థనల ద్వారా విడుదల కలుగును గాక. అందరి బంధకాలు తెంచివేయ, ప్రతి చీకటి కార్యాలు దూరపరచునైనా మీ ఆత్మ శక్తి చేత ప్రతి వారిని నింపండి, బలపరచండి దేవా. చీకటి కార్యాలపై విజయం ఇవ్వండి, అంధకార శక్తులపై విజయం ఇవ్వండి, సాతాను పోరాటాలపై విజయం ఇవ్వండి. నీ ప్రజల పక్షంగా నీవుండి కృప చూపించిన ఆయన. మా దేశంపై నీ కనికరం, మా ప్రపంచ దేశాలపై నీ కనికరం, శత్రువులను సైతం ప్రేమించే జీవితం అయ్యా, మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించే జీవితం దేవా, నిన్ను ప్రభు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నిన్ను ప్రేమించే జీవితం, మమ్మల్ని వల్లే మా పొరుగు వారిని ప్రేమించే జీవితాన్ని యేసు నామములో మీరు మాకు దయచేయండి అయ్యా. మాలో ఉన్న అవిధేయత కొట్టివేయండి ఆయన, విధేయులుగా మార్చండి అయ్యా. వివేచన మాకు ఇవ్వండి అయ్యా, బుద్ధిని ఇవ్వండి అయ్యా, జ్ఞానం ఇవ్వండి అయ్యా. లోబడే ఆత్మను మీరు మాకు దయచేయండి. అన్ని విషయాలుగా లేవనెత్తి బలపరచమని, సమస్త దుష్టిని కార్యాలు లయపరచమని, ఈ దినం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి క్షేమము, వినబోతున్న వారికి క్షేమము, ప్రార్థనలు ఏకీవిస్తున్న వారికి విడుదల యేసు నామములో మీరు అనుగ్రహించండి దేవా. మిగిలి ఉన్న 3 దినాలు నీ శక్తి కలిగిన అభిషేకాన్ని మాపై కుమ్మరించి ఆత్మ బలముతో నింపి నడిపించండి. సమస్త దుష్టిని కార్యాలు వేరే లయపరచండి. సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి కార్యాలు యేసు నామములో బంధించండి దేవా. ముగింపు సభలో నీ బలమైన బాహు మాకు తోడుగా ఉంచండి. మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. 50 దినాల ముగింపు ప్రార్థన మమ్మల్ని సిద్ధపరచండి. ముగింపు సభలో నీ బలమైన బాహు మేము చూడాలా. ముగింపు సభలో నీ కృపను, నీ అభిషేకాన్ని, ఆత్మ బలాన్ని మేము పొందుకోవాలా. 12 గంపల ఆశీర్వాదాన్ని ఆ దినం మేము పొందుకోవాలా. మా కాడి విరగొట్టబడాలా, మా బంధకాలు తెగిపోవాలా. మాపై పనిచేస్తున్న శత్రు కార్యాలపై ఆ దినం మేము విజయం చూడాలని ఆయన. అట్టి ఆశీర్వాద పదములు మీరు నడిపించి బలపరచుమని, సర్వశక్తిగల మీ కృపను మాయలో కనపరిచి బలపరచుమని, సర్వశక్తిగల నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో జారిపోయామో, ఏ స్థితిలో ప్రభుకు అయోగ్యంగా ఉన్నామో, ఇప్పుడైనా మనం సరి చేయబడదాం. మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుందాం. మన జీవితాన్ని ప్రభుకు లోపరుచుకుందాం. ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని అప్పగించుకొని మరలా మొదటి ప్రేమను కలిగి జీవిద్దాం. ప్రభు తన కృపను మనల్ని కనపరిచి, ప్రభు మనల్ని బలపరిచి ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరలా రేపటి దినం కలుసుకుందాం. ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.